ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము మొదటి కీర్తన. కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మొదటి వచనం, రెండవ వచనం, మూడవ వచనం చదువుదాం. చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడి నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. చాలు, చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీ దయతో మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చావు. నా ప్రభువా, ఈ రాత్రి మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, మాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు, మాకు బోధించండి. మేము బలహీనం ప్రభు. నీ మాట వెల్లడైతేనే మాకు వెలుగు కలుగుతుంది. లేకపోతే మేము ఎటు వెళ్తామో మాకు తెలియదు, ఏమవుతామో మాకు తెలియదు. గనుక దయచేసి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ అంధకార శక్తుల ప్రభావాన్ని నజరేయుడు యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. నీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, నీ రక్తము చేత బాగుగా కడిగి శుద్ధి చేసి మీ పరిశుద్ధాత్మ అభిషేకమును ప్రోక్షించి నీ కృపను బట్టి దయ చూపి కృప చూపి నీ దాసుని వాడుకో. నీ బిడ్డలు కూడా విషయాన్ని గ్రహించడానికి కావలసిన మనస్సును అనుగ్రహించు. మేమందరం నేర్చుకోవాలి, కనికరించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరు ఎవరెవరు ఏ స్థితిలో ఉండి దేవుని మాటలు వింటున్నారో నాకు తెలియదు. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చినటువంటి వాళ్ళు జూమ్ యాప్ ద్వారా కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. చాలామంది లైవ్లో ఉన్నారు కానీ వారు కనిపించరు. నా కళ్ళ ముందు కూడా కొంతమంది బిడ్డలు కూర్చుని ఉన్నారు. అందరూ కూడా దయచేసి చెప్పే మాటల మీద లక్ష్యం ఉంచండి, పరధ్యానంగా ఉండకండి. చూద్దాం చదువుకున్న వాక్య భాగం. ఈ వాక్య భాగాన్ని గురించి మీకు చెప్పబోయేటప్పుడు ఒక మాట చెప్పాలి. మనిషి సఫలత అనే విషయాన్ని గురించి ఆరాటపడుతూ ఉంటాడు. రెండు రకాలుగా. ఆత్మీయ జీవితంలో సఫలతను ఆశిస్తాడు, భౌతిక జీవితంలో కూడా సఫలత అనే దాన్ని ఆశిస్తాడు. ఉదాహరణకి భౌతిక జీవితాన్ని ముందు తీసుకుందాం. కష్టపడి పని చేసిన వాడు తగిన జీవితం రావాలి, నా చేతికి సమృద్ధి రావాలి, సమృద్ధి విషయంలో నేను సఫలత పొందాలి అని ఆశిస్తాడు. కష్టపడి చదివిన వాడు ఉద్యోగ ప్రయత్నాలలో సఫలత పొందాలి అనుకుంటాడు. వివాహం చేసుకున్నవాడు సంతాన విషయంలో సాఫల్యం పొందాలి, సఫలత పొందాలి అని ఆశిస్తాడు. పొలం వేసిన రైతు పొలాన్ని పండించే విషయంలో సఫలత పొందాలని కోరుకుంటాడు. విఫలము అంటే ఫలం అందకుండా పోవటం, ఫలించకుండా పోవటం, ఫలము చేతికి దక్కకపోవటం. సఫలత అంటే ఫలించటం, ఫలం చేతికి అందటం. విఫలుడు అంటే ప్రయత్నించి ఓటమి పాలైనవాడు. సఫలుడు అంటే ప్రయత్నించి విజయం సాధించినవాడు అని అర్థం. అయితే ఎవరు ఎన్ని రకాలుగా మనం ఆలోచించినా అందరి ఆశ ఆలోచన ఒకటే. పిల్లలు జీవితంలో పైకి రావాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి అని తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు విషయంలో వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని వారు కూడా సఫలులు కావాలని కోరుకుంటారు. ఏ పని చేసేవాడైనా ఇల్లు కట్టుకోవాలి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది.
కొంతమందికి సఫలమైద్ది ఆ కోరికే, కొంతమందికి సఫలం కాదు. అట్లాగా మనిషి తన దైనందిన జీవితంలో భౌతికమైన విషయాలన్నిటి గురించి ప్రతి దానిలో తాను అనుకున్నది జరగాలని ఆశించటం తప్పు కాదు. అనుకున్నవి అన్నీ నెరవేరాలనే కోరిక, అలాగే చేసే ప్రయత్నాలన్నీ సఫలం కావాలి అనే కోరిక పర్వాలేదు, న్యాయమైందే. జీవితంలో కావలసినవన్నీ దేవుడు ఇవ్వాలి కదా, మనిషికి కూడా మరి అవన్నీ దక్కాలి కదా. జీవితాన్ని దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని అనుభవించాలి. ఎవరికైనా ఆశ ఉంటుంది, అది అన్యాయం అయితే కాదు, న్యాయమే. ఇక శరీర సంబంధమైన విషయం కాస్త పక్కన పెడితే, ఆత్మీయ జీవితంలోకి ప్రవేశించిన వాళ్ళు, ప్రభువునందు నూతన జన్మ అనుభవంలోకి వచ్చిన వాళ్ళు సంపూర్ణ సిద్ధి పొందాలి అని ఆ విషయమై ఆరాటపడతా ఉంటారు. క్రీస్తు యేసు యొక్క స్వారూప్యంలోనికి రావాలి, ఆయన పోలికగా నేను మార్చబడాలి, ఈ ప్రయత్నంలో నేను సఫలుణ్ణి కావాలి. నశించిపోతున్న ఆత్మలను రక్షించే విషయంలో నేను మనుషులను పట్టే జాలరిగా ప్రభు చేత పిలువబడి పరిచర్యకి వెళుతున్నాను. నా సేవా జీవితంలో నేను సఫలుణ్ణి కావాలి అని సేవలోనికి వచ్చినటువంటి వాళ్ళు, ఆత్మల సంపాదనలోకి వచ్చిన వాళ్ళు ఆరాటపడతారు, అందులో సఫలతని కోరుకుంటారు. అవునా కాదా? సేవలోనికి వచ్చినటువంటి వ్యక్తులు సేవ ఆశీర్వాదకరంగా జరగాలి, అందులో సఫలత పొందాలని కోరుకోవటం తప్పేం కాదు కదా. దేవునికి మహిమ. హల్లెలూయా. అలాగే సేవకుడుగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ జీవిత విషయంలో కూడా సాఫల్యతను ఆశిస్తారు. నేను సేవ చేస్తున్నాను, నా బిడ్డ ఏ ఉద్యోగస్తుడో ఏ గొప్ప ధనవంతుడో కాదు, నా బిడ్డ కూడా సేవ చేయాలి, నా బిడ్డ కూడా దేవుని పనిముట్టు కావాలి, వాడు కూడా ఆత్మీయ జీవితంలో సఫలుడు కావాలని నిజమైన సేవకుడు ఖచ్చితంగా ఇది ఆశిస్తాడు. తన బిడ్డ ఏదో పెద్ద మంచి ఉద్యోగాన్ని సంపాదించి ప్రజల చేత గొప్ప ఘనత పొందాలని ఆశించడు, కానీ దేవుని ఘనత పొందినట్లు, దేవుని మెప్పు పొందినట్లు తన బిడ్డ కూడా దేవుని పరిచర్య చేయాలని ఒక నిజమైన సేవకుడి హృదయ వాంఛ అయి ఉంటుంది. కొంతమందికి ఆశ తీరిద్ది, కొంతమందికి అది తీరదు. కొద్దిగా దీన్ని పక్కన పెడదాం. కొద్దిగా గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉందా అనుకున్నాను అన్నీ ఈసారి లైవ్లో సెట్ చేసుకుంటా ఏదో పక్క అనువుగా, ఎందుకంటే మీ మైండ్ మళ్ళీ అటు పోకూడదు, నేను చెప్పే మాటల మీద ఉండాలి, అందుకని నా భయం. ఏదో కొంచెం అంతా ఉక్కగా ఉంది, నాకు కొంచెం గాలి ఇవ్వడానికి మన వాళ్ళు ప్రయత్నం చేశారు. తప్పకుండా దాన్ని ఈసారి ప్రయత్నం చేస్తాను, ఈసారి దానిలో సఫలం అవుతాను అనుకుంటున్నాను. ప్రజెంటు ఇప్పుడు మీకు దేవుని వాక్యం అందించే విషయంలో నేను సఫలుణ్ణి కావాలి. ప్రతి దానిలో సఫలత. ఇప్పుడు నేను వాక్యం మొదలు పెట్టాను, నేను బోధించేటువంటి ఈ బోధ లేక చేసే ఉపదేశం మీ అందరి హృదయాల్లో పడాలి, నాటబడాలి, మీలో నేను ఆశించిన ఆ మార్పు రావాలి, అందులో నేను సఫలత పొందాలి. ఇట్లాగా ఇటు దేవుని మార్గంలో ఆత్మీయ జీవితం విషయంలో కావచ్చు, భౌతిక జీవితం విషయంలో కావచ్చు, ప్రార్థన జీవితం విషయంలో నేను సఫలుణ్ణి కావాలి. ఎంత ప్రయత్నించినా ప్రార్థన విషయంలో ఎక్కువ రాణించలేకపోతున్నాను, దేవునితో ఎక్కువ గడపలేకపోతున్నాను అని కొంతమంది వేదన పడుతూ ఉంటారు. అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో, ప్రత్యక్షతలు పొందుకునే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, ప్రభు కోసం బ్రతికే విషయంలో, దేవుని కొరకు త్యాగం చేసే విషయంలో, ఇవన్నీ ఆత్మీయ జీవితంలో సఫలత పొందాలని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఈ సఫలత అనే పదం నాకు తెలిసి ఇప్పుడు చెప్పిన మాటల్లో ఒక 15 నుంచి 20 సార్లు వాడా. ఇక ఇంతటితో ఈ మాట ఆపుతా. పద్దాకల సఫలత అన్నాను అనుకో, ఎందుకు పద్దాకల సఫలత అంటాడని అసలు సఫలత అనే మాటకు అర్థమే మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీ అందరికీ బాగా మైండ్లోకి రావడానికి ఇటు శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి రెండింటినీ చూపించాను. అవునా?
కొద్దిగా దృష్టి మళ్ళటానికి ఒక పాట పాడతా. తపమున తలచిన నిన్నే కదా, జపమున కొలచిన నిన్నే గదా, తపమున తలచిన నిన్నే కదా, జపమున కొలిచిన నిన్నే కదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా, సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. తపమున తలచిన నిన్నే కదా, జపమున గొలచిన నిన్నే కదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు. ప్రార్థన సఫలత పొందాలని ఆశ మళ్ళీ కొంతమందికి. ప్రార్థన చేస్తానే ఉన్నానన్నయ్య, ఎందుకో ఫలించట్లేదు. నువ్వు దేవుడు చెప్పినవన్నీ చేస్తానే ఉన్నానన్నయ్య, ఎందుకనో ఫలించట్లేదు. వాక్యం చదవమన్నావు, చదువుతానే ఉన్నాను అన్నయ్య, ఎందుకో ఫలించట్లేదు, సఫలం కావట్లేదు అన్నయ్య అని ప్రయత్నాల విషయంలో సఫలత పొందాలని ఒక ఆమె పాడింది, జీవితం సఫలమని, జీవితం సఫలం కావాలని. ఇట్లా ఈ ఒక్క మాట మీద బోలెడంత మ్యాటర్ ఉంది. ఇప్పుడు ఈ లైవ్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ వచ్చిన వాళ్ళు, మీ అందరూ కూడా ఏదో ఒక ప్రయత్నంలో అందరూ ఎవరికి తగ్గ దానిలో వాళ్ళు ఉన్నారు. ఎవ్వరూ ఖాళీగా లేరు, అందరూ ప్రయత్నాల్లోనే ఉన్నారు. దేవునికి మహిమ. అవునా కాదా? అసలు నేను ఏ ప్రయత్నంలో లేను అని ఎవరన్నా అనగలరా? ఎవ్వరనలేరు. ఏ ప్రయత్నం లేకుండా ఖాళీగా ఉన్నవాడు పోయినోడు, ప్రశాంతంగా బబ్బుంటాడు. అర్థమైందా? సజీవంగా నిలిచి ఉన్నవాడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్నంలో ఉంటాడు. ఆఖరికి కాటికి కాలు దాచుకున్న ముదుసలి సైతం దేవుడిగా నన్ను తీసుకుంటే బాగుండు అన్న ప్రయత్నంలో ఉంటాడు. బ్రతుకు మీద విరక్తి పుట్టినోడు సైతం. సో అసలు ఏ ప్రయత్నం లేదు, ఏ పని లేదు, ప్రయత్నాలు పనులు అన్నీ చాలించేసుకున్నారు అంటే వారు జీవించున్నవారు కాదు, వారి చరిత్ర అయిపోయినట్టే. ఓకే, కాబట్టి ఇలా మనిషి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా నెరవేరాలనేటువంటి తీవ్రమైన కోరిక, వాంఛ అందరికీ ఉంటుంది. దేవుడు దాన్ని ఏం తప్పుపట్టలా. అవన్నీ నెరవేరాలని నేను కూడా కోరుతున్నాను అన్నాడు దేవుడు కూడా. అయితే కొన్ని దేవుని చిత్తానుసారమైనవి ఉంటాయి, కొన్ని దేవునికి వ్యతిరేకమైనవి ఉంటాయి. కొన్ని మనకి క్షేమకరమైనవి ఉంటాయి, కొన్ని మనకి ప్రమాదాన్ని కలిగించేవి ఉంటాయి. క్షేమకరమైనవి నెరవేరాలని దేవుడు కూడా ఆశిస్తాడు, ప్రమాదకరమైనవి నెరవేరొద్దు అని దేవుడు కోరుకుంటాడు. మనం ఎట్లాగైతే దీని గురించి ఆలోచిస్తున్నామో మనందరి జీవితాలు సరైన విధంగా ఫలించాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. అర్థమైందా? ఆయనకు కూడా ఒక కోరిక ఉంది, ఆయన కూడా ఒక ప్రయత్నంలోనే ఉన్నాడు, మనందరినీ ఓ దారికి తేవాలని. ఆ ప్రయత్నంలో ఆయన కూడా విజయం సాధించే దిశగా నిరంతరం కృషి చేస్తున్నాడు, పోరాడుతున్నాడు. ఇది నిజంగా నిజం. అయితే ఎట్లా అన్నా, కొన్నిసార్లు నెరవేరుతున్నాయి, కొన్నిసార్లు ఘోరమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అయితే దేవుడు నెరవేరే మార్గాన్ని, ఫలించే మార్గాన్ని, సఫలమయ్యే మార్గాన్ని కీర్తనల గ్రంథంలో ఆ మొదటి కీర్తనలో చాలా స్పష్టంగా రాయించాడు. దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే. దేవుని మాటలు ఏ మాట కూడా తక్కువగా అనుకోకూడదు, తక్కువ అంచనా వేయకూడదు, తక్కువగా ఆలోచించుకోకూడదు. నువ్వు చేసేటువంటి భౌతిక ఆత్మీయ ప్రయత్నాల్లో ప్రయోజనం పొందాలంటే, ప్రతిఫలం పొందాలంటే, విజయం సాధించాలంటే నేను నీకు ఒక సూత్రం చెప్తాను కుమారుడా, దాన్ని అనుసరించి నువ్వు జాగ్రత్త పడు.
అప్పుడు తప్పకుండా నీవు చేసేదంతా కూడా సఫలమయ్యేటట్టు నేను చేస్తానన్నాడు ఆయన. వద్దులే, అంత కష్టపడి కొట్టొద్దు, నేను ఇబ్బంది పడను. అవునా? సరే, అట్లయితే పర్వాలేదు, సంతోషం. గట్టిగానే కొట్టినట్టున్నారు. నేను నీకు ఆలోచన చెప్తాను, దాన్ని అనుసరించి నువ్వు కానీ చేసావా, నువ్వు ఖచ్చితంగా ప్రతి దానిలో విజయం సాధిస్తావు నాయన. నీటి ఓరన నాటబడిన చెట్టు నిరంతరం ఫలించినట్లు నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది అని చాలా క్లియర్గా రాయించాడు. ఈ మాట రాయించి మనకి ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పటి తరంలో ఉన్న మన చేతుల్లోకి ఆ మాట వచ్చేటట్టు చేశాడంటే అది నెరవేరనిదైతే, ఒట్టిదైతే దేవుడు మన దృష్టిలోకి రానియాడు కదా. ఇంత సీరియస్గా బాధ్యత తీసుకొని ఆ మాట మనకు అందుబాటులోకి వచ్చేటట్టు చేశాడు అంటే మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడా, మాట తప్పుతాడా? అక్షరాలా నెరవేరుస్తాడు, నెరవేర్చి తీరతాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. సరే, ఇంతకేంటది అంటే పైన చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అది లెక్క. ఇప్పుడు అలా ధ్యానించేవాడు ఏమవుతాడు అంటే కింద చెప్పాడు, క్లియర్గానే చెప్పాడు, అదే మర్మమేం కాదు. చదువమ్మా, ఏమవుతాడు? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. అతడు చేయునదంతయు సఫలమగును అన్న మాటకి ముందేం చెప్పాడు? దేని మీద దృష్టి నిలపమన్నాడు, దేని విషయంలో జాగ్రత్త కలిగి ఉండమన్నాడు? పెద్దగా చెప్పాలి, పెద్దగా. ఎవరైనా మైక్ ఉంటే మైక్లో చెప్పవచ్చు, మౌత్ ఉంటే మౌత్లో చెప్పు తల్లి, పర్లేదు, చెప్పమ్మా. యెహోవా ధర్మశాస్త్రం, ఇంకొంచెం గట్టిగా చెప్పు, మైక్ దగ్గర పెట్టుకొని చెప్పా. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించమన్నాడు కదా. నాకు తెలుసు, దాదాపు చాలామంది ఇలానే ఆలోచిస్తారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఖచ్చితంగా ఇప్పుడు చెల్లి ఏ మాట అయితే చెప్పిందో అందరూ కరెక్ట్గా అదే పాయింట్ దగ్గర ఆగుతారు, దాన్నే మెయిన్గా తీసుకుంటారని నాకు తెలుసు. అందుకే కొద్దిగా ఆ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డా. ఏంటంటే, ఒకసారి ఒక చోట ఓ స్లోగన్ చదివా, నీ శత్రువు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెబుతానన్నాడు. అక్కడ మళ్ళీ చెప్తున్నా, నీ శత్రువు ఎవరో చెప్పు, నీ స్థాయి ఏమిటో నేను చెప్తానన్నాడు. అక్కడ ఆ స్లోగన్లో రాశాడు. అందులో ఈరోజు నేను మీకో స్లోగన్ ఇస్తున్నా, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ సహవాసం ఎవరితోనో చెప్పు, అప్పుడు నీ స్థానం ఏంటో, నీ జీవితం ఏంటో నేను చెప్తా అని నేను ఒక కొత్త స్లోగన్ ఇస్తున్నా. తెలివైన వాళ్ళు వెంటనే దీన్ని నోట్ చేసుకుంటారు. దేవునికి మహిమ. మళ్ళీ చెప్తున్నా, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ సహవాసం ఎవరితోనో చెప్పు, అప్పుడు నీ స్థాయి ఏంటో, ఇక నీ జీవితం ఏమిటో నేను చెప్తా అని నేను అంటున్నా. ఎందుకు ఏ మాటను ఆధారం చేసుకుని అంటున్నానంటే, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకునే ఈ మాట మాట్లాడుతున్నా. మనం ముందు చెప్పుకున్నటువంటి ప్రయత్నాల్లో ఫలాన్ని పొందాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దానిలో ఆనందించాలి, అంతే అయిపోతుంది అనుకున్నారు. కానీ కాదండి. పైన 3 సార్లు ఒకే మాటనే టచ్ చేశాడు. 3 రకాల వ్యక్తుల్ని మనకి గుర్తు చేస్తూ వాళ్ళ సహవాసాన్ని గురించి కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. అవి అయిన తర్వాత వాక్యాన్ని గురించి మాట్లాడాడు. సహజంగా ముందు చెప్పిన ఆ 3 రకాలని పక్కన పెట్టేసి ఈ చివర చెప్పినటువంటి వాక్యాన్ని ధ్యానించి దానిలో ఆనందించేవాడు ధన్యుడు అన్న మాట ఒక్కటి తీసుకుంటా.
తీసుకొని అన్నా నేను రోజుకి కనీసం 10 అధ్యాయాలు చదువుతానన్నా, కొంచెం ఖాళీ ఉన్న వాక్యం చదువుతానే ఉన్నాను. మీరు చెప్పినట్లుగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడని ఉంది కదా, అతడు చేయునదంతయో సఫలమగునని ఉంది కదా. ఆ సఫలతను ఆశించి నేను క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదువుతానే ఉన్నాను. అయినా ఎందుకో నేను విఫలుడనవుతున్నాను అని కొంతమంది హృదయంలో ప్రశ్న. కొంతమంది నాతో అన్నారు కూడా. దానికి సమాధానమే ఇప్పుడు నేను చెప్తున్నాను. నీ సహవాసం ఎవరితోనో చెప్పు, అక్కడ నీ స్థితి ఏమిటో, ఇక నీ జీవితం ఏంటో, నీ పతనం ఏంటో, నీ ఆధిక్యత ఏమిటో నేను చెప్తా అన్నాను. ఎందుకన్నానంటే ఈ సహవాసం లేక స్నేహము అనేది మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. మనిషికి ఇద్దరు సహవాసులు. ఒకటి దేవుడు, 2 దయ్యం. మళ్ళీ చెబుతున్నా, ఈ ఇద్దరిలో ప్రతి మనిషి ఎవరితో ఒకరితో సహవాసంలో ఉంటాడు. నేను ఇద్దరితో సహవాసంలో లేను అనే మానవుడే లేడు. మళ్ళీ చెప్తున్నా, దేవునితోనన్నా సహవాసంలో ఉంటాడు మనిషి, లేకపోతే దయ్యంతోనన్నా అంటే సైతాన్తోనన్నా సహవాసంలో ఉంటాడు. ఇద్దరిలో ఎవరితో సహవాసంలో లేకుండా నేను లేను అని ఏ నరుడు చెప్పలేడు. ఇక్కడ దేవునితో సహవాసం చేసేవాడు, వాని జీవిత విధానం. నీ స్నేహితుడు ఎవరు అని నేను అడిగినప్పుడు దేవుడు అన్ను అనగలిగితే అప్పుడు నిన్ను ఆకాశంలో ఊహించగలుగుతాను నేను. ప్రైజ్ ది లార్డ్. కాస్త గట్టిగా చెప్తారా? ఇంకోసారి చెప్తారా? నీ సహవాసం ఎవరితో అని నేనంటే నా సహవాసం జీవం గల దేవునితో, సృష్టికర్త అయిన దేవునితో. ఆయనే నా ముఖ్య స్నేహితుడు అన్ను అనగలిగితే నేను ఆకాశంలో ఊహించుకుంటా. ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు ఆ మెట్టికి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీ సహవాసంలో ఉన్నది సామాన్యుడు కాదు, అసమాన ధీరుడు. ఆయనను కాకుండా ఇంకా ఎవరిని చెప్పినా ఇంకా నేను ఆ మాట అలా అనలేను, అలా ఊహించుకోలేను. అందుకే ముందే చెప్పా, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ సహవాసం ఎవరితోనో చెప్పు, నేను నీ గురించి చెప్తానన్నాను. ఇక నీ జీవిత స్థితిగతులు నేను మాట్లాడతానని చెప్పాను. మనం డైరెక్ట్గా దేవునితో ఫ్రెండ్షిప్ చేయలేము, డైరెక్ట్గా సాతాన్తో కూడా ఫ్రెండ్షిప్ చేయలేము. చూడటానికి దేవునితో సహవాసం అంటే ఆయన వ్యక్తిగా వచ్చి మనతో కలిసి నడిచి డైలీ మనం కూర్చొని పిచ్చాపాటి మాట్లాడేటువంటి అనుభవం అంటే అదొక ఆత్మీయ అంతస్తు, ఉన్నతమైన మెట్టది. అది అబ్రహాము, నోవహు, దానియేలు, ఏమండి, హనోకు, అదొక ఉన్నతమైన అంతస్తు. మనం ఆ మెట్టుకి ఎక్కాలి. బిలాం అనేవాడు కూడా డైలీ దేవునితో కలిసి మాట్లాడుకునేవారు. ఆ అంతస్తుకు మనం చేరాలి. ఆ అంతస్తుకు వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు చాలా సమీపంగా, వీలైతే మనకి మోషేకి కనిపించినట్టు ముఖాముఖి కూడా కనిపించి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ముందు తరాల్లోని భక్తుల జీవితంలో కూడా కొంతమంది జీవితంలో నేను అది వాళ్ళ సాక్ష్యాల్లో చదివాను, విన్నాను, తెలుసుకున్నాను. జరుగుతుంది. ఒకవేళ అలా కాకపోయినా, ముఖాముఖి వచ్చి మనిషిగా మన ముందు కూర్చోకపోయినా, ఆత్మరూపిగా ఉండి ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. వాక్యం ధ్యానం చేయటం ద్వారా ఆయనతో సహవాసం, ప్రార్థనా జీవితంలో ఏకాంతంగా గడుపుటలో ఆయనతో సహవాసం మనం చేస్తూ ఉంటాం. మూడవది, పరిశుద్ధుల సహవాసం ద్వారా మనం దేవునితో సహవాసం చేస్తూ ఉంటాం. ఇదే విధంగా సాతాను విషయంలో కూడా జరుగుతుంది. డైరెక్ట్గా సాతాను లేక లూసిఫర్ వచ్చి మనతో ఫ్రెండ్షిప్ చేయటం కాదు, కానీ వాని సంబంధుల ద్వారానో లేదా వాని సంబంధమైన క్రియల ద్వారానో, వానికి సమయం ఇవ్వటం ద్వారానో మనం వానితో సహజీవనం చేస్తున్నాం, సహవాసం చేస్తున్నాం అన్న సంగతి మనకు అర్థమైద్ది. అందుకే చెప్పాను, మన సహవాసం ఎవరితో ఉందో దాన్ని బట్టి మన జీవితం యొక్క ఫలం ఉంటుంది అని చెప్పాను. స్తోత్రం చెప్తారా? కరెక్టే కదా నేను చెప్పాను. నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ జీవితం ఏందో నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 3 రకాల మనుషుల్ని ఎత్తి మాట్లాడాడు, వాళ్ళ సహవాసాన్ని గురించి మాట్లాడాడు. మొట్టమొదటిది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టులు
వాళ్ళ ఆలోచన తీసుకోవాలంటే వాళ్ళతో సహజీవనం చేయాలిగా, సహవాసం చేయాలిగా, రైట్? సహవాసం. పాపుల మార్గమున నిలువక, వాళ్ళ మార్గాల్లో నిలవాలి అంటే ముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి కదా. మూడవది, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. అపహాసకులు అనే వాళ్ళ దగ్గర కూర్చోవాలంటే ముందు ఫ్రెండ్షిప్ కుదరాలి కదా. దుష్టులు, పాపులు, అపహాసకులు, 3 రకాల మనుషులు. నువ్వు జీవితంలో సాఫల్యం అనేది పొందాలి అంటే ముందు వీళ్ళతో సహవాసాన్ని నువ్వు కట్ చేయాలన్నాడు. ఇప్పుడు మొట్టమొదటి పర్సన్ దగ్గర వద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. భలే ఉంటుంది ఈ మాటలు. నడవక, నిలవక, కూర్చుండక. ఇంకొకటే మిస్ అయ్యేది, పరుండక అనే మాట ఒకటి మిస్ అయ్యేది తప్ప మిగిలిన 3 వస్తాయి వరుసగా. నడవక, నిలువక, కూర్చుండక. నంబర్ 1 ఫస్ట్, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఏమండి, మన ఆలోచనని ప్రభావితం చేసే వ్యక్తులు నలుగురు. కొన్ని కీలకమైన విషయాలు బాగా మీరు మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే జీవిత సాఫల్యం పొందాలనుకుంటున్నారు కదా, అందుకని. మన ఆలోచనని ప్రభావితం చేసేవారు నలుగురు అన్నాను. మొట్టమొదటిది మన సొంత మనస్సు. నంబర్ 1, మన సొంత మనస్సు, దానిలో పుట్టేటువంటి స్వీయమైన ఆలోచనలు. దాన్నే సామెతల గ్రంథంలో అన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అన్నాడు. చూడండి, సామెతల గ్రంథంలో మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువు త్వరగా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. తర్వాత ఏం జరిగింది? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సరే, దాని పక్కన పెడదాం. ఆ ఒక్క మాట తీసుకుందాం మనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అంటే సొంత బుద్ధి లేక సొంత ఆలోచన. మనిషికి తన సొంత మనసు నుండి పుట్టే ఆలోచనలు కొన్ని ఉంటాయండి. ఒకటి. రెండవది, మన ఆలోచనని ప్రభావితం చేసే వ్యక్తులు నలుగురు అన్నాను కదా. రెండవది, సాతాను డైరెక్ట్గానే వాడు మన ఆలోచన ప్రపంచంలోకి ప్రవేశించి వాడి ఆలోచనలు కొన్ని మన ఆలోచన ప్రపంచంలో విడుదల చేస్తూ ఉంటాడు. దీనికి మీకు చాలా స్పష్టమైన రుజువు యోహాను సువార్తలో 13వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి త్వరగా. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. ఎవరు ఆలోచన పుట్టించారు? మనిషికి తన సొంత ఆలోచన ఒకటి ఉంటుంది, స్వబుద్ధి అనేది ఒకటి ఉంటుంది. రెండవది, అపవాది ద్వారా కలిగే ఆలోచన, దుర్బుద్ధి, అది కూడా ఉంటుంది. ఇద్దరు అయిపోయారు. ఒకటి మన సొంతం, మన స్వీయత ఎఫెక్ట్ చేసేది మన ఆలోచనని. రెండవది సాతాను. మూడవది వాడి చేత నడిపించబడేటువంటి మనుషులు. దుష్టులు అంటే వాళ్ళే. దుష్టులు అంటే దుష్టుని సంబంధులు. దుష్టుని యొక్క ఆలోచనల చేత నడిపించబడేటువంటి దుష్ట సమూహమే దుష్టులు. లోకంలో మనకి 2 రకాల మనుషులు తగులుతారు. దేవుని ఆలోచనల చేత నడిపించబడేటువంటి ధన్యజీవులు తగులుతారు. దుష్టుల ఆలోచన, దుష్టుని యొక్క అంటే సైతాను యొక్క ఆలోచన చేత ప్రభావితమయ్యి వాళ్ళ దుష్టాలోచనతో మనల్ని ఎఫెక్ట్ చేసే రకాలు కూడా తగులుతారు మనకి. ఇది కనిపెట్టమన్నాడు. ఇక్కడ మన వివేచనే పని చేయాలి. మొట్టమొదటిది చెప్పాను, మన సొంత ఆలోచన. రెండవది సాతాను మనలో పుట్టించే ఆలోచన. మూడవది సాతాను సంబంధులు, వారినే దుష్టులు అన్నాడు. దుష్టులు మనకు చెప్పే ఆలోచన. నాలుగవది దేవుడు చెప్పే ఆలోచన. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము మీ దగ్గర
బైబిల్ ఉంటే తీయండి. 32వ కీర్తన 8-9 వచనాలు చూడండి త్వరగా. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. అదుగో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. 4వ వ్యక్తి దేవుడు. మన ఆలోచన ప్రపంచాన్ని ప్రభావితం చేసేవారు నలుగురు. మొట్టమొదటిది మనం అన్నాను, మన స్వీయత. రెండవది సాతాను అన్నాను. దీనికి రిఫరెన్సు యోహాను సువార్త 13వ అధ్యాయంలో యూదా మనసులో ఆలోచన వాడు పుట్టించగలిగాడు. 2. మూడవది కీర్తన గ్రంథం 1వ కీర్తనలోనే దుష్టులు, వాళ్ళు చెప్పే ఆలోచన చొప్పున నడవక అన్నాడు. అంటే వాళ్ళు కూడా ఆలోచన చెప్తారు. బైబిల్ గ్రంథంలో సొలొమోను తర్వాత సొలొమోను కొడుకు రెహబాము అనేవాడు రాజు అయ్యాడు. రెహబాము అనేవాడు రాజు అయితే అప్పటికే వాళ్ళ నాన్న వృద్ధాప్యంలోకి వచ్చి ప్రజల్ని చాలా బాగా బాధ పెట్టాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని. ఆయన ప్రాయంలో ఉన్నప్పుడు బాగానే చూశాడు, సుఖశాంతులతో రాజ్యం వర్ధిల్లేటట్టు ఉంది. వృద్ధుడైనప్పుడు ఆయన మనసు త్రిప్పబడింది, దేవునికి నచ్చని హేయక్రియల్లోకి సొలొమోను వెళ్ళిపోయాడు. ఫలితంగా సొలొమోను గందరగోళ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. రాజ్యంలో ప్రజలు కూడా ఇబ్బందుల పాలయ్యారు. సరే, అతని శకం ముగిసింది, అతని కథ అయిపోయింది. కొడుకు రాజు అయ్యాడు రెహబాం. రాజు అయిన తర్వాత ప్రజలందరూ ఏకమై వారికి ఒక నాయకుడిని నియమించుకొని, యెరోబాము అనే ఒకని నాయకుడిగా నియమించుకొని అందరూ కలిసి ఈ క్రొత్త రాజు దగ్గరికి వస్తారు. వచ్చి, అయ్యా, మరి మీ నాన్న స్టార్టింగ్లో బాగానే చూశాడు, కానీ క్లైమాక్స్లో మాకు ఇబ్బంది కలిగించాడు, యాతన పెట్టాడు. మరి ఇప్పుడు నువ్వు రాజు అయ్యావు, మరి నీవు మమ్మల్ని ఎలా పాలిస్తావు? నీవైనా మీ నాన్న మోపినటువంటి ఆ బరువైన కాడి చులకన చేస్తే బాగుండని మేము కోరుకుంటున్నాం, మరి మీరు ఏం చెప్తారు అని అడిగితే అతను అంటాడు, 3 రోజులు ఆగిరండి, నేనేంటో చెప్తానంటాడు. సరేనయ్యా అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆలోచనకర్తలు ఉంటారు కదా, పెద్దోళ్ళు, వాళ్ళని పిలుస్తాడు. పిలిచి, మరి నేను క్రొత్తగా రాజునయ్యాను, మరి ప్రజలు వచ్చి ఇలా అడిగారు, మరి నువ్వేం చేస్తావు నాయనా, మా విషయంలో మమ్మల్ని ఎలా పాలిస్తావని అడిగారు, మరి నేను వారికి ఏమి ఉత్తరం ఇవ్వాలి అని అడుగుతాడు. ఆలోచన చెప్పండి అంటాడు. పాపం వాళ్ళు చెప్తారు, పెద్దోళ్ళు గౌరవనీయులు మంచి సలహా చెప్తారు, మంచి ఆలోచన. అయ్యా, మీ నాన్న ప్రజల్ని బాధ పెట్టిన మాట వాస్తవమే. ఇప్పుడు వాళ్ళంతా మనసు చెదిరున్నారు, బాధలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. కాబట్టి నువ్వు వారితో కటువుగా మాట్లాడొద్దు, కఠినంగా మాట్లాడొద్దు. మీ నాన్న ఆల్రెడీ వారిని బాధ పెట్టాడు, కాబట్టి నువ్వు వాళ్ళకు కొంచెం ఓదార్పు కలిగేటట్టు, వాళ్ళ మనసులు కొంచెం ఆదరించబడేటట్టు వాళ్ళతో ప్రేమగా మాట్లాడు. వాళ్ళకి చెప్పు, నేను మీ కాడిని తేలిక చేస్తాను, నేను మిమ్మల్ని నెమ్మదిగా ఉండేటట్టు పాలిస్తాను అని వాళ్ళకు కొంచెం ఆదరణ కలిగించయ్యా, ఇప్పటికే వేదన పొందున్నారు అని వాళ్ళ ఆలోచన చెప్తారు. పెద్దోళ్ళ మాట పెరుగన్న మూట అంటారు కదా, అది వాళ్ళు చెప్పిన ఆలోచన ఈ కుర్రోడికి నచ్చదు. సరే, వాళ్ళ సలహా తీసుకున్నాం. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ చూడండి, సేవ చేసే వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఇది. తండ్రి తర్వాత దైవ సేవలోనికి వచ్చేటువంటి పరిస్థితిలో కొంతమంది పిల్లలు ఉంటారు. తండ్రి వృద్ధుడైపోయి కొడుకులు కూతుళ్ళు దైవ సేవలో భాగం పొందుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితి రైద్ది. సంఘాన్ని పాలించే విషయంలో మరి తండ్రి ఒకవేళ సరైన బ్యాలెన్స్ లేకుండా పాలించినట్లయితే ఆయన తర్వాత వచ్చి పరిపాలనలోకి వచ్చినటువంటి కుమారుడైనా సరిగ్గా సంఘాన్ని నడిపించగలిగే అద్భుత నాయకుడిగా ఉంటాడా లేదా అన్నది ఖచ్చితంగా మంద లేక సంఘము వెతుక్కుంటుంది. కొంతమంది కుమారులు తండ్రికి మించిన సేవ చేస్తారు, కొంతమంది కుమారులు తండ్రి అప్పచెప్పిన పరిచర్యను కూడా నాశనం చేస్తారు. దేవునికి మహిమ. హల్లెలూయా చెప్దామా? ఈ సేవా సంబంధమైన విషయంలోనే కాదు, ఆత్మీయ విషయాల్లోనే కాదు, భౌతిక విషయంలో కూడా
తండ్రుల హయాంలో ఉండేటువంటి పరిస్థితి వేరు, కొడుకు హయాంలోకి వచ్చినాక కొన్నేమో అభివృద్ధి చెందుతాయి, కొన్నేమో పతనం అయిపోతాయి. దావీదు అద్భుతంగా పరిపాలించి సొలొమోనుకి అప్పచెప్పాడు. క్లైమాక్స్లో సొలొమోను దెబ్బతీశాడు. ఇప్పుడు సొలొమోను కొడుకు వచ్చాడు. స్టార్టింగే భయంకరమైన తప్పుడు అడిగేస్తాడు ఇతను. పెద్దోళ్ళ ఆలోచన తీసుకున్నాం, బాగుంది, మంచి ఆలోచన చెప్పారు. ప్రజలు గాయపడి ఉన్నారు, వాళ్ళని కొంచెం ఆదరించి ఓదార్చి ధైర్యపరచని వాళ్ళు చెప్పిన ఆలోచన మంచిది. కానీ వీడికి నచ్చలా, ఎందుకంటే కుర్రోడు కదా, ముసలోళ్ళ సలహాలు నచ్చలా. అందుకని తన స్నేహితుల్ని పిలిచాడు, యూత్ని పిలిచి వాళ్ళ సలహాలు కోరాడు. రే, నేను రాజును కదా, నేను కింగ్ని కదరా, నా మాటలు తెలుసుకోవాలని ప్రజలు వచ్చారు. మరి నేను వారిని ఎలా పరిపాలించాలి, వాళ్ళని ఎలా పరిపాలిస్తానో మరి వాళ్ళు చెప్పమని కోరారు. మరి ఏం చెప్పమంటారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రజలు మామూలు కాదురా, మనుషులు, మనం మెత్తగా ఉంటే అసలు లెక్క చేయరు, మనం అంటే దడబుట్టాలి, మనం అంటే భయపడాలి, గడగడ వణికి చావాలి, అప్పుడే మనకు లోబడతారు. మనం గంభీరంగా ఉండాలి, వాళ్ళతో తీయగా మెత్తగా ఓదార్పుగా లాలనగా మాట్లాడకూడదు. ముసలాళ్ళకి ఏం తెలుసురా, వాళ్ళకేం తెలుసు, వాళ్ళ మాటలేనే మీ నాన్న అట్ట అయిపోయాడు, నువ్వు వాళ్ళ మాటలు ఎందుకు వింటావు, కాబట్టి మేము ఆలోచన చెప్తాం, అట్లా చెప్పు వాళ్ళకి అని చెప్పారు. ఏం ఆలోచన చెప్పారు? మా నాన్న నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండునని చెప్పు. అంటే అర్థమైందా మీకు? మా నాన్న నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉంటుందని చెప్పు. రెండవది, మా నాన్న చుబుకులతో మిమ్మల్ని దండించాడు, నేను కొరడాలతో, ఇంకా చదువమ్మా, మొదటి రాజులు 12వ అధ్యాయం 10వ వచనం. శబాష్. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. చూడు, ఇక చెప్తున్నాడు ఫ్రెండ్స్ మాట వాళ్ళ సలహాలు చూడ, ఎట్లాంటి సలహాలు చెప్తున్నారు, ఆలోచన చూడు, ఏం ఆలోచన చెప్తున్నారు, దరిద్రపు ఆలోచన. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంకను బరువుగా చేయుదును. అమ్మో, ఇంకా ఎక్కువ చేస్తాను. ఇది బుద్ధి కలిగినోడండి, బుద్ధిహీనుడా? చదువు. నా తండ్రి చెబుకులతో మిమ్మల్ని శిక్షించును, నా తండ్రి చుబుకులతో మిమ్మల్ని శిక్షించాడు, నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షింతును, నేను కొరడాలతో కొడతా మిమ్మల్ని. 3వ దినమందు నా యొద్దకు రండని రాజు నిర్ణయం చేసినట్లు యెరోబామును జనులందరూ 3వ దినమున రెహబాము నొద్దకు వచ్చిరి. వాళ్ళు వచ్చారండి. వచ్చినప్పుడు మనోడు ఈ మాటలే చెప్పాడు. ఫ్రెండ్స్ చెప్పారు కదా, ఈ మాటలే చెప్తే వాళ్ళు వెళ్ళి ఆ యెరోబాము అనేవాడిని రాజుని చేసుకున్నారు. ఈ ప్రజలంతా ఈ రెహబాము అనేవాడు, ఈ సొలొమోను కొడుకు అనేవాడు ఒట్టి పనికిమాలినోడు, వాళ్ళ నానే మనల్ని టార్చర్ చేశాడు అనుకుంటే వీడు నేను ఇంకా పెద్ద దుష్టుడని మాట్లాడుతున్నాడు. ఇక వీడి పాలనలో ఇంకా మనం దెబ్బతినే అవకాశం ఉంది కనుక వాడి అధికారులని తరిమి కొడదాం, యెరోబాము అనేవాడిని రాజుని చేద్దామని ప్రజలంతా నిర్ణయించుకొని రెహబాము గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసి అతని గవర్నమెంట్ని అడ్డగించి ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒక గోత్రం మాత్రం అతనికి మిగిలి ఉండగా మిగిలిన గోత్రాలన్నీ వాళ్ళకి రివర్స్ అయిపోయి యెరోబాముని వారికి రాజుగా చేసుకున్నారు. అంతకుముందు ఇశ్రాయేలు రాజ్యం ఒక్కటే ఉండేది. ఈ రెహబాము చేసిన ఈ బుద్ధిహీనమైన పని వల్ల, ఈ తప్పుడు మాలోకాలు ఇచ్చిన తప్పుడు ఆలోచనల వల్ల, ఈ దుష్టుల ఆలోచన అతడు వినటం వల్ల ఇశ్రాయేలు రాజ్యము 2గా విడిపోయింది. అక్కడే యూదా రాజ్యముగా ఇశ్రాయేలు రాజ్యముగా 2గా విడిపోయింది. ఇశ్రాయేలుకేమో యెరోబాము అనేవాడు రాజు అయ్యాడు. అసలు వాస్తవంగా రెహబాము మంచి ఆలోచన చెప్పినట్లయితే, పెద్దలు చెప్పిన మంచి ఆలోచనకు లోబడి ఆ వచ్చిన వాళ్ళకి, యెరోబాము నీవు జనులను తీసుకొని వచ్చావు, నేను మీ మీద కాడి తేలిక చేస్తాలే, మా నాన్న చుబుకులతో దండించాడు, నేను మిమ్మల్ని అట్లా చేయనులే, నేను మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను, మిమ్మల్ని ఆదరిస్తానులే, మా నాన్న గొప్పవాడు, నేను నా నడుము ఆయన చిటికిన వేలంతా, అంటే
ఆయన పెట్టినంతగా నేను మిమ్మల్ని బాధ పెట్టను, అసలు బాధ పెట్టకుండా చూసుకుంటాను అంటే, వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా తెలుసా, నువ్వు మమ్మల్ని బాగా పరిపాలిస్తాను అంటే మేమంతా నీకు సేవ చేసుకుంటామయ్యా అన్నారు వచ్చి. ఆ మాటను బట్టి వాళ్ళతో ప్రేమగా ఆదరణకరంగా మాట్లాడితే ఎంత బాగుండేది. పెద్దోళ్ళు చెప్పిన ఆ మంచి ఆలోచన అతడు గైకొనడైతే ఎంత బాగుండేది. కానీ తన తోటి యూత్ అండి యవనస్తులు, మనకి మన సొంత ఆలోచనే కాకుండా కొన్నిసార్లు మనుషుల సలహాలు కూడా మనం తీసుకుంటుంటాం, ఈ విషయంలో ఎలా చేయాలి, ఈ విషయంలో ఎలా చేయాలని. నేను కూడా కొన్నిసార్లు నా ఆత్మీయ బిడ్డలను అడుగుతాను, నా ఫ్యామిలీని అడుగుతాను, ఇది ఎలా చేద్దాం నా మైండ్లో ఒకటి పెట్టుకుంటా, నేను ఒకటి డిసైడ్ అయి ఉంటా. వాళ్ళు దానికి అనుకూలంగా చెప్తున్నారా లేకపోతే వెర్రితనమైన సలహా ఏదైనా చెబుతున్నారా అనేది కూడా వివేచిస్తా. వాళ్ళు చెప్తున్న ఆలోచన వాక్యానుసారమైనదా, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు తెచ్చేదా అనేది కూడా నేను వివేచించుకుంటా. కొన్నిసార్లు వాక్యానుసారమైన సలహాలు వచ్చినాయి నాకు, కొన్నిసార్లు వాక్య వ్యతిరేకమైన సలహాలు వచ్చినప్పుడు కట్ చేశా. వాక్య వ్యతిరేకమైన సలహాలు ఒకవేళ ఇస్తే నష్టపోతాను. ఇక్కడ వాక్య వ్యతిరేకమైన సలహాని, దుష్టుల సలహాను తీసుకొని రెహబాము దరిద్రం తెచ్చిపెట్టుకున్నాడు. ఒక పెద్ద రాజ్యం కాస్త అన్నీ కోల్పోయి ఒక చిన్న రాజ్యంగా మారిపోయింది, యూదా రాజ్యం. టోటల్ మిగిలిన రాజ్యం అంతా కూడా సేవ చేయడానికి వచ్చిన వాడి పరం అయిపోయింది. అది అందుకు చెప్పాడు, నీ ఆలోచనకర్తలు ఎవరు, నీ సలహాదారులు ఎవరు, నీకు ఆలోచన చెప్తున్న వాళ్ళు దేవుని భయం కలిగిన వాళ్ళేనా, దేవుని క్రమాన్ని క్రమశిక్షణను ఎరిగిన వాళ్ళేనా, దేవుని ఆలోచనలను పసిగట్టగలిగిన వాళ్ళేనా నీ ఆలోచనకర్తలు? అలాంటి వాళ్ళను నువ్వు కలిగి ఉంటే ఎంత క్షేమం, అలాంటి వాళ్ళను నువ్వు కలిగి ఉండకపోతే ఎంత ప్రమాదం. అందుకే చెప్పాను, నీ సలహాదారులు ఎవరో నాకు కొంచెం చెప్పు, నీ బతికేందో నేను చెప్తాను అన్నాను. టోటల్గా ఒక మాటలో చెప్పాలంటే మనకు ఆలోచన చెప్పేవారు ఎంతమంది అని చెప్పాను? 4. 1 మనము, మన సొంతం. 2 మనుషులు. 3 సాతాను. 4 దేవుడు. మనుషుల్లో 2 రకాలు ఉంటారు. మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, మంచి ఆలోచన, పనికి మాలిన దుష్ట ఆలోచనలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. మనకి వినబడుతున్న మాటల్ని బట్టి, సలహాలను బట్టి మనకి ఆలోచన చెప్పేవాళ్ళు మనల్ని పాడు చేయడానికి నడిపిస్తున్నారా, బాగు చేయడానికి నడిపిస్తున్నారా? వాళ్ళు చెప్పే సలహా మనకు ప్రయోజనకరమైందా, మనల్ని చెడుగులోకి తీసుకెళ్లేదా అనేది వివేచన అనేది మన దగ్గర ఉండాలి. ఆ వివేచన కోల్పోయి చాలామంది బాధల్లో పడ్డారు. అందుకే చెప్తున్నాను, నీకు నీ స్వబుద్ధి వద్దు, సైతాన్ ఆలోచన వద్దు, సైతాన్ సంబంధుల దుష్టుల ఆలోచన వద్దు. 32వ కీర్తనలో దేవుడే చెప్తున్నాడు, నేను నీ మీద దృష్టి ఉంచి, చాలా క్లియర్గా, నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత అద్భుతమైన వాగ్దానం అది. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నేను నీకు బోధించేదను. యెషయా గ్రంథము 48లో కూడా ఇలాంటి చక్కని మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 48లో కూడా 17వ వచనంలో, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? నీకు ప్రయోజనము కలుగునట్లు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను, నీకు ఆలోచన చెప్తాను, నీకు నడిపించెదను. చదువమ్మా. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుకొనుచున్నాను. నేను ఎంతో కోరుతున్నాను అల్లా, నేను ఎంతో కోరుచున్నాను. ఏం కోరుచున్నాను అంటే, నీవు నా ఆలోచనలు వినాలి, నా మాటలు వినాలి, నా ఆజ్ఞలకు చెవియొగ్గాలి.
ఎందుకంటే నేను ఎప్పుడు నీకు కీడు బోధించను, నేను ఎప్పుడు నీకు నష్టం కలిగించేది బోధించను, నేను ఎప్పుడు నిన్ను పాడు చేసే ఆలోచన చెప్పను. ఎందుకంటే నా ప్రాణం కంటే ఎక్కువ నువ్వు, నా ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాను. నేను చెప్పే ఆలోచనలు ఒకవేళ నీకు ప్రస్తుతానికి ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ తప్పనిసరిగా వాటి ఫలితాన్ని భవిష్యత్తులో నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. కాబట్టి నా మాట నువ్వు వినాలి, నా ఉపదేశాన్ని నువ్వు గైకొనాలి, నా ఆలోచనల కొరకు నా గడప యొద్ద నువ్వు కనిపెట్టుకోవాలన్నాడు. ఈ మాట ఎక్కడుంది? నా ఆలోచనల కొరకు నా గడప యొద్ద. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, త్వరగా చూడండి. 8:34 చదువు తల్లి. 34 వచనం చదువు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. అబ్బా అబ్బా, అంటే దేవా అనుదినము నీ గడప యొద్ద కాచుకోవచ్చు అన్నమాట. నీ ద్వారబంధం యొద్ద కాచుకుంటే నువ్వు ఆలోచన చెప్తావన్నమాట. చెప్తానని ఆయనే చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని ముందు మోకాళ్ళు నడగాలి. తెలివి లేని వాడినయ్యా, తెలివి లేనిది అన్నయ్య. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలో తెలియదు. మనుషులు నాకంటే చాలా తెలివైన వాళ్ళయ్యా, మనుషులు నాకంటే చాలా జ్ఞానం కలిగి ఉన్నారు. నా శత్రువైన సాతాను కూడా బహు యుక్తిపరుడై ఉన్నాడు. నేను ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలివి లేదయ్యా నాకు. నా ప్రభు, నాకు ఆలోచన చెప్పయ్యా, నాకు తెలివిని అయ్యా, నా జ్ఞానాన్ని అయ్యా, నాకు నేర్పయ్యా, నాకు ఉపదేశం చేయయ్యా. కొన్నిసార్లు గుడ్డిగా పొరపాటు అడుగుల్లో పడబోతాను, నన్ను పట్టుకోయ్యా. నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా? నన్ను నువ్వు చేతుల్లోకి తీసుకోకపోతే, నా నడతలను నీవు బాగుగా కనిపెట్టి బ్యాలెన్స్ చేయకపోతే నేను ఖచ్చితంగా తేడా పడతాను. నీ వాక్యంలో నేను చదివానయ్యా, దేవుడైన యెహోవా, ప్రభువగు దేవుడు తన భక్తుల ప్రవర్తనను కాచును అని ఉందయ్యా. నువ్వు నా ప్రవర్తనను కాయకపోతే, నీ ఆలోచనల చొప్పున నేను నడిపించబడకపోతే నేను చాలా నష్టపోతానయ్యా. దేవా, దయచేసి నీ ఆలోచనలలో నన్ను ఉంచు తండ్రి. దుష్టుని ఆలోచనలు, దుష్టాలోచనలు నాలోనికి రావద్దు. దుష్ట సంబంధుల ఆలోచనలు నా చెవికి ఎక్కనియొద్దు ప్రభు. ప్లీజ్, నా స్వబుద్ధి కూడా నాకు ఆధారం కావద్దు ప్రభు. నీ వాక్యాన్ని అనుసరించి నీ ఆలోచనల చొప్పున అడుగు వేయునట్లు నాతో మాట్లాడు తండ్రి. నీ గ్రంథంలో నుంచి మాట్లాడు, ముఖాముఖి మాట్లాడు, దర్శనంతో మాట్లాడు, స్వప్నంతో నువ్వు ఎలా మాట్లాడాలనుకున్నావు అలా మాట్లాడయ్యా. నీ మాట కొరకే, నీ మాట కొరకే వేచి ఉన్నాను. రండి రండని పిలిచిన దేవా, మండే గుండెను ఆర్పుము ప్రభువా. నీ మాట కొరకై వచ్చితినయ్యా, నీ మాట కొరకై వచ్చితినయ్యా. ఒక మాట పలికిన బ్రతికెదనయ్యను, ఒక మాట పలికిన బ్రతికెదనయ్యా. రండి రండని పిలిచిన దేవా, రండి రండని పిలిచిన దేవా. మండే గుండెను ఆర్పుము ప్రభువా, నా మండే గుండెను ఆర్పుము ప్రభువా. నీ మాట కొరకై వచ్చితినయ్యా, నీ మాట కొరకై వచ్చితినయ్యా. ఒక మాట పలికిన బ్రతికెదనయ్యను, ఒక మాట పలికిన బ్రతికెదనయ్యా. రండి రండని పిలిచిన దేవా, మండే గుండెను ఆర్పుము ప్రభువా. నా మండే గుండెను ఆర్పుము ప్రభువా. ఏమండి, నీ
మాట కోసం వచ్చాను, ఒక్క మాట నాతో మాట్లాడాయా. ప్రతిరోజు ఆయన గడప దగ్గర ఆయన ఉపదేశం కోసం కాచుకోమన్నాడు. ఎంతమంది ఉన్నారండి అలా? ఎంతమంది ఉన్నారు? ఈ రోజంతా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ నేను సమర్థవంతంగా నెరవేర్చాలి, అన్నిట్లో నేను సఫలత పొందాలి అంటే నా దేవుడు నాకు జ్ఞానం ఇవ్వాలి, ఆయన ఆలోచన ఇవ్వాలి. దేవా, చాలా పనులు ఉన్నాయి, తెలివి లేదు నాకు తెలివినివ్వవా, జ్ఞానం ఇవ్వవా. నా స్వబుద్ధి నా క్షేమం కాదు, మనుష్య ఆలోచనలు నాకు యుక్తములు కావు, దుష్టుని ఆలోచన ఇంకా నాకు ప్రమాదం. చూడండి, యూదా ఎంత వెర్రివాడు. జీవము గల దేవుని ఆలోచనలు, ఉపదేశాలు వింటూనే ఉన్నాడండి, రోజు వింటూనే ఉన్నాడు, కానీ వాటిని నాటుకోలేదండి మనసులో. యేసయ్య మాటలు రుచించలా, యేసయ్య ఉపదేశం నచ్చలా, కానీ సాతానుగాడు పుట్టించిన ఆలోచనకు తావిచ్చాడు. యేసయ్య నమ్మి వాని చేతికి సొమ్ము సంచి ఏంటి అని అప్పచెప్తే ఎంత ప్రేమ, ఎంత కరుణ, నన్ను నమ్మి ఇంత గొప్ప బాధ్యత నాకు ఇచ్చాడు ప్రభు అని ఆయనను హత్తుకొని బహునమ్మకంగా ఉండాల్సింది. ఆ సొమ్ము సంచి చేతికి రాగానే సైతానుగాడు ఎంట్రై, ఏంతో నువ్వు తిరుగుతున్నావు కదా, సన్యాసి రాసుకుంటే బూడిది తప్ప ఏం మిగలదని, ఆయనకే అంగి తప్ప ఇంకేం లేవు, నువ్వు ఆయనతో తిరగటం మొదలుపెట్టావు, కదిలితే పరలోక రాజ్యం అంటాడు, భూలోక రాజ్యం సంగతి చెప్పడు అసలు. ఇక ఆయనతో తిరిగితే నీకు వచ్చేది ఏందో తెలియదు, ఆయనక ఏమీ లేవు, ఆయనతో తిరిగే వాళ్ళకు కూడా ఏమీ లేవు, నీ బతుకు కూడా అంతే అయింది. ఎందుకు వచ్చిన గొడవ? ఆ సొమ్ము సంచిలో కాస్త నీ సంచిలో వేసుకో, ఎందుకైనా మంచిది. మరి వాడు చెప్పాడు ఆలోచన, వాడు చెప్పాడో లేకపోతే ఎవరన్నా సలహా చెప్పారో. కొంతమంది సలహా చెబుతుంటారు, కాస్త అన్ని లైన్గా ఉన్నప్పుడే జాగ్రత్త చేసుకోవాలి, కాస్త వెనకేసుకోవాలి. ఎందుకు వచ్చిన గొడవ? ముందుగానే కొంత జాగ్రత్త పడాలి, లేకపోతే ప్రమాదం. నీకంటూ ఉండాలి కదా, అందుకని జాగ్రత్త చేసుకో అని వాళ్ళ బంధువులు చెప్పారో, ఆడి స్వబుద్ధి చెప్పిందో, లేకపోతే ఈడు ఇచ్చిన ప్రేరేపణ, ఈడిచ్చిన సలహాకి నాకు తెలిసి సైతానుగాడే సలహా ఇచ్చాడు. ప్రభువు చేసిన ఉపదేశం అతడు లక్ష్య పెట్టలేదు. ఎవరు చేసిన ఉపదేశం? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నాకు తెలిసి వాడికి ఏమనిపించిందో, వాడు మాత్రం ఎందుకైనా మంచిదని 4 డబ్బులు వెనకేసుకుందామని ఆడు సంచులు వేసుకోవటం మొదలుపెట్టాడు. సైతాన్ ఆలోచన. అయ్యయ్యయ్యో, జీవము గల ఆయన ఉపదేశములు విని కూడా లక్ష్య పెట్టక, వాటి విలువను గుర్తుపట్టక, మార్తా మరియల్లో మార్త కూడా అంతే చేసింది. ఇంటికైతే ఆహ్వానించింది, కానీ తీరా వచ్చి మాట్లాడుతుంటే ఆమె పోయి వంట పనిలో కూర్చుంది. మరి అయితే ఆయన నోట నుండి వచ్చే ఉపదేశము కొరకు మిగులు ఆశతో కనిపెట్టుకుంది. ప్రభు ఏమన్నాడు? మరియ శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ప్రియులారా, దేవుడు కావాలా? దేవుడు ఇచ్చేవి కావాలా? లేకపోతే దేవుని ద్వారా సంపాదించుకొని బతికిపోవాలా? దేవుణ్ణి సంపాదించుకోవాలి. ఆయన చిత్తమైతే ఆయన చూసుకుంటాడు, ఆయన ఇస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు. దానికోసం సైతాన్ గారు చెప్పే దిక్కుమాల ఆలోచనలు అనుసరించాల్సిన అవసరం లేదు. దేవుని ఆలోచన కొరకు కాచుకొని కొంచెం కఠినమైన కష్టమైన ఆయన కొరకు ఎదురు చూచి ఆయన కొరకు కాచుకున్న వారు ఎలా ఉంటారో
ఆ కింద చెప్తున్నాడు, యెషయా గ్రంథం 48వ అధ్యాయం. ఒకసారి తీ తల్లి. వచనం, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుకొనుచున్నాను. ఆలకించినెడలా నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగము వలె. సముద్ర తరంగం ఒక్కసారి వచ్చి ఆగిపోయిద్దా? నిర్విరామంగా వెదజల్లుతానే ఉంటుంది. అలా నీ నీతి నిరంతరం వర్ధిల్లుతానే ఉంటుంది. నది వలె నీ క్షేమము నది వలె. జీవనదులు ఉన్నాయి కొన్ని, నిరంతరం ప్రవహిస్తానే ఉంటాయి. జీవనదులు ఎండిపోవు, ఆగిపోవు, ప్రవాహం ప్రవహిస్తానే ఉంటాయి. నదులు జీవనదులు అంటారు. కాలాలతో నిమిత్తం లేదు. అదే కదా పాడాం మనం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియ నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని హల్లెలూయా. ఏమండి, చాలా పాటలు ఉన్నాయి. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా కమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా. పాడాలి. మోకాళ్ళ కొలత సరిపోదయ్యా, పాదాల కొలత సరికాదయ్యా, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ కొలత సరికాదయ్యా, ఈతల మునిగి లేవాలయ్యా, ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. దేవునికి మహిమ. ఓ ఎన్ని పాటలు ఉన్నాయో జీవజలం మీద. జలమా జీవ జలమా నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా, నీ సన్నిధే పెన్నిది దేవా అనే పాట. నది జీవనదులు ఉంటాయండి, అవి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. సీజన్ ఆన్ సీజన్ లేదు. వర్షాలు పడితే వచ్చే వేరు. జీవనదులు అంటే ఒక చోట పుట్టుద్ది ఊట.
అక్కడి నుంచి ఇక నిర్విరామంగా వస్తానే ఉంటుంది. నీ క్షేమము నది వలె అన్నాడు. నిరంతరాయముగా క్షేమముతో వర్ధిల్లుతావు. ఇది ఉటంకించే దావీదు భక్తుడు పాడాడు 23వ కీర్తనలో, నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఏం ధైర్యం నీకు? ఎందుకంత ధైర్యంగా మాట్లాడుతున్నావంటే, నేను ఆయన ఆలోచనలో ప్రయాణం చేస్తున్నాను, ఆయన నడిపింపులో నేను ప్రయాణం చేస్తున్నాను. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను నేను ఎంతో కోరుకుంటున్నాను. ఆయన మాటల కొరకు ప్రతిదినం ఆయన గడప దగ్గర కనిపెట్టుకుంటున్నాను. అందుకే నాకంటే పెద్ద వయసులో పెద్దవారైన వారి కంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు. నా శత్రువుల కంటే కూడా ఎక్కువైన తెలివి నాకు కలదు. ఎలా వచ్చిందో తెలుసా? ఆ తెలివి, ఆ జ్ఞానం నా సొంతది కాదు, ఆయన నాకు ఇచ్చినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిచ్చింది? ఎవరిచ్చింది? ఆయన నాకు ఇచ్చింది. ఆ రహస్యం గుర్తుపట్టాడు కాబట్టే చిత్తానుసారమైన మనస్సు గలవాడనే టైటిల్ పొందాడు. అంటే ప్రతి విషయంలోనూ దేవుని ఆలోచనలోనే ప్రయాణం చేయాలనేది దావీదు కోరిక, దావీదు విజ్ఞాపన, దావీదు హృదయంలో భారం, దావీదు ప్రయాణం. ప్రియులారా, ఇప్పుడు గమనించండి, మనమేమో సఫలత పొందాలని ఆశిస్తాం. సఫలమయ్యే బోధ చేసే దేవునికి టైం ఇయ్యం, ఆయన ఆలోచనకు సమయం ఇయ్యం, ఉపదేశానికి చెవి యొగ్గం. ఆశ కలిగి ఆయన గడప యొద్ద కనిపెట్టుకోము, కాచుకోము. ఎట్లా దొరికిద్ది ఆలోచన? ఆయన నడిపింపు పొందాలి కదా ఎవ్రీ డే, ప్రతిదినం. నేను ఇందాక చెప్పానే, దేవా నాకు తెలియలేదయ్యా, ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో, ఏ మనుషులు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో, ఏ సందర్భంలో ఏ విధంగా వ్యవహరించాలో అంత జ్ఞానం లేదయ్యా నాకు అని నువ్వు దీనంగా అడుగు. కనికర పడతాడు ఆయన. లేదు బిడ్డ, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, నేనున్నా నీకు, నేను నడిపిస్తా, నేను నీకు ఆలోచన చేస్తా. ఒకవేళ నీవు అడుగులు జారబోతే నేను కాపాడుకుంటా. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. అందరూ స్తోత్రం చెబుతారా? గట్టిగా గట్టిగా ఒకసారి చెబుతారా? మళ్ళీ సంతోషం. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆలోచనలు అడగొద్దు, ఆయన సలహా కోరొద్దు. తండ్రి, ఏందో వచ్చింది నా ముందుకి, ఏం చెబుతావో చెప్పు నాయనా, నాకంత తెలియలేదయ్యా. ఒప్పుకో, నీ బుద్ధిహీనతను ఒప్పుకో, నీ తెలివి తక్కువ తను ఒప్పుకో, నీకు చేత కాదని ఒప్పుకో, నీకు అంత జ్ఞానం లేదని ఒప్పుకో. నువ్వు దీనంగా దేవుడు నిన్ను డ్రైవ్ చేస్తాడంతే. దేవునికి మహిమ. నేను చేసే పని ఏందో తెలుసా? దేవుని ముందు కూర్చున్నదే. ఇంతవరకు నా జీవిత యాత్రలో నా యేసయ్యను నేను గుర్తెరిగిన నాటి నుంచి నేటి వరకు యథార్థ హృదయంతో, ఇప్పుడు బలిపీఠ మీదకి వచ్చి కూడా నేను అడిగేది అదే. మీకు వాక్యం చెప్పబోయేటప్పుడు, నేను అల్పజ్ఞుడను. అల్పజ్ఞత అంటే తక్కువ తెలిసినవాడు, కానీ సర్వజ్ఞుడవు అంటే అన్నీ తెలిసినవాడు. నువ్వు సహాయం చేయి తండ్రి, నువ్వు ఆలోచన చెప్పు తండ్రి, నువ్వు మాట్లాడు తండ్రి అని ఎందుకు అనుకున్న వేడుకునేది? ఆయన వస్తే అందుబాటులోకి, ఆయన ఆలోచన మొదలు పెడితే, ఇక ఆయన చెప్పటం మొదలు పెడితే అమృతమే. ఇక సఫలమే ప్రతి విషయంలో. ఆయన ఆలోచనకి టైం ఇవ్వకుండా బుర్రకు దోచినట్టు అడుగులేయటం,
ఈ సైతాను బ్యాచ్ చెప్పిన సలహాలు వింటాం. ఈ సైతాను బ్యాచ్ దుష్టులు చెప్పిన ఆలోచనలకు విలువలు ఇవ్వటం, అచ్చంగా సైతాను గాడికి కూడా టైం ఇవ్వటం, ఇట్లాంటి వాటి వల్ల నువ్వు వాక్యం చదివినప్పటికీ యోధా కానీ రోజు దేవుని వాక్యం వెంట కూడా సైతాను గాడి ఐడియాలకి ఆలోచనలకు అవకాశం ఇచ్చినట్టు నీ ఆలోచనల ప్రపంచాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారో నువ్వు గుర్తుపట్టకపోతే ఓటమి పాలే అవుతావు కానీ విజయం పొందలేవు. ఇది రహస్యం. దేవునికి మహిమ. ఓకే. నంబర్ 2, పాపుల మార్గమున నిలవక. పాపుల మార్గం అంటే మనమెవరిమి? మనం పాపులమేగా ప్రియులారా, పాపులమే. కానీ దేవుడు క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన మనల్ని పాపులు అని పిలవక పరిశుద్ధులు అని పిలుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి ఒక్కసారి తొందరగా. బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. ఏమని పిలిచాడో దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. అయిపోయింది. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చాలు. ఎవరి యందు పరిశుద్ధులం? మనల్ని మనం చూసుకుంటే పాపులమే, కానీ ఇప్పుడు క్రీస్తు యేసును ధరించుకున్నందున తండ్రి అయిన దేవునికి మనము పరిశుద్ధులముగా కనిపిస్తాము. ఎందుకు చెప్పండి? మనం ఎవరిని ధరించుకున్నా? నేను ఏ వస్త్రం ధరించుకున్నాను? నేను ధరించిన వస్త్రము యొక్క వర్ణమేమి, అనగా రంగు ఏమిటి? తెలుపు. అదే నలుపు వస్త్రం ధరించుకుంటే, నల్లని రంగు వస్త్రం ధరించి నలుపు. ఏ కలర్ వేసుకుంటే అదే చెప్తావు కదాను. ఇప్పుడు ఈ వస్త్రము వలె ఆయనను ధరించుకున్నామన్నాడు లేఖనంలో. ఇప్పుడు నేను వేసుకున్న వస్త్రాన్ని బట్టి ఏమని చెప్పారు మీరు? తెలుపు అన్నారు. క్రీస్తు యేసును నిలువెల్లా ధరించుకున్నప్పుడు తండ్రి అయిన దేవునికి మనం కనపడం, ఆయన కనిపిస్తాడు. ఆయనను బట్టే మనల్ని అంగీకరించేది, లేకపోతే మనకు అయిపోయినట్టే మన పని. మన ప్రార్థనకు జవాబు యేసునామమును బట్టే. మనము తండ్రి అయిన దేవుని ఎదుట ఆమోదయోగ్యం పొందేది కుమారుని బట్టే. కాబట్టి ఆయనను ధరించుకున్నాం గనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడ్డాం. కాబట్టి ఇప్పుడు ఎవని యందు మనం పరిశుద్ధులం? యేసునందు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని ఏమని పిలుచుచున్నాడు? పాపులారా అన్నాడా? పరిశుద్ధులైన పిల్లలారా అన్నాడా? ఏమన్నాడు? కానీ మనకుంటుంది ఆ స్పర్శ, మనకుంటుంది. మనం పాపులమై ఉన్నాము, మనం బలహీనమైన స్పర్శ మనకు ఉండొచ్చు, ఉండాలి కూడా. మనం ఏమై ఉన్నామో మనకు తెలిసి ఉండాలి. అర్థమైందా? క్రీస్తు యేసునందు నేను పరిశుద్ధుడను, కానీ ఇంకా నేను పాపం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నో చిన్నయో పెద్దయో నా వలన తొట్టుపాట్లు జరుగుతుండే, అవన్నీ నేను దేవుని ముందు ఒప్పుకోవాలి, నా పాపములో ఒప్పుకోవాలి అనే స్పర్శ మనకు ఉండాలని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం చదివితే దొరుకుతుంది. మనము పాపము చేయలేదని చెప్పుకునే యెడల ఆయనను అబద్ధీకునిగా చేసిన వారమగుదుము. 2వ అధ్యాయము 1వ వచనం కూడా చూడొచ్చు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మనం పాపము చేయలేదని చెప్పుకునే యెడల ఆయనను అబద్ధీకునిగా చేసిన వారమగుదుము. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా. అది లెక్క. దేవునికి మహిమ. ఎన్నో వచనంలో ఉంది తల్లి? అమ్మా 9వ వచనం కదా.
యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మన స్పర్శలో మనకు ఉండాలా. ఇప్పుడు మనం క్రీస్తు యేసు రక్తమును బట్టి పరిశుద్ధులం అయ్యాం కాబట్టి పాపాలు చేసి పొరపాట్లు బట్టి నోరు జారి, చేయి జారి, కాలు జారి, కన్ను జారి, అది జారి, ఇది జారి నేను పరిశుద్ధుడిని అని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. కాబట్టి మనం ఏమై ఉన్నామో మనకు తెలుసు కనుక దేవుని ముందు అయితే మనం క్రీస్తు యేసు రక్తమును బట్టి పరిశుద్ధులము. కానీ మన స్వీయ జీవితంలో మనకు తెలుసు మన అపరాధములు, దోషములు, తొట్టుపాట్లు మనకి తెలిసే ఉన్నవి కనుక అవి దేవుని ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడాలి, ఎప్పటికప్పుడు పరిశుద్ధులుగా ఉండాలి. అది క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారం మనం. మరి పాపుల మార్గమున నిలువక అన్నాడు. మరి ఈ పాపులు ఎవరు? మనం పాపులమే. అయితే ఈ పాపులు ఎవరంటే అసలు కడగబడని పాపులు, కడగబడటానికి ఇష్టపడని పాపులు. ఫస్ట్ చెప్పాను, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. 2, పాపుల మార్గమున నిలవక. పాపుల మార్గమున అంటే పాప మార్గమున, విశాల మార్గమున అనుకో. పరిశుద్ధ మార్గం అంటే ఇరుకు మార్గం. ఇరుకు మార్గం పవిత్రమైంది, కొంచెం ఇబ్బందికరమైన ప్రయాణం, అయినా అదే క్షేమం. విశాల మార్గంలో ఇబ్బంది ఏమి ఉండదు. పాపుల మార్గం అంతా విశాల మార్గమే. పాపుల మార్గమున నిలువక అంటే విశాల మార్గ ప్రయాణాన్ని మానేయి. అంటే అర్థం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు బతక్క. ఏమంటారు? ఫస్ట్ చెప్పాను, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక. పాపుల మార్గము అంటే తమ బుర్రకు దోచినట్టు, తమ ఇష్టం వచ్చినట్టు నడవటం. దేవుని అదుపాజ్ఞలను పక్కన పెట్టేసి తమ మనసుకు తోచినట్టు, తమకిష్టం వచ్చినట్లు నడుచుట. ఆ మార్గం ఎటు తీసుకెళ్ళిద్ది అంటే పాపానికి తీసుకెళ్ళిద్ది. పాపం శాపాన్ని తెచ్చిద్ది, దరిద్రతను తెచ్చిద్ది, ఓటమిని తెచ్చిద్ది, నాశనాన్ని తెచ్చిద్ది, మరణాన్ని తెచ్చిద్ది, దుఃఖాన్ని తెచ్చిద్ది, వేదనను తెచ్చిద్ది, బలహీనతలను తెచ్చిద్ది. పాపం నుండి ఏదన్నా మంచి ఉత్పత్తి అయిద్దా? కొంచెం చెప్పండి నాకు. పాపము నుండి మంచి ఉత్పత్తి అయిద్దా? నో. పాపము నుండి ఉత్పత్తి అంతా కూడా నాశనమే, ప్రమాదమే, పతనమే, ఓటమే, నష్టమే. పాపుల మార్గమున నిలువక అంటే పాపాత్ములు, ప్రభు రక్తమును ఆశ్రయించని వారు తమ మనసుకు తోచినట్టు, తమ ఇష్టము వచ్చినట్టు బ్రతికేటువంటి భ్రష్టుల మార్గం. వాళ్ళ మార్గంలోకి వెళ్ళొద్దు, వాళ్ళ మార్గాల్లో నిలవద్దు. నీ మార్గం వేరు, నీ గ్రంథం వేరు, నీ నీ దేవుడు వేరు, నీ గమ్యం వేరు. మన మార్గం ఇరుకు మార్గం, మన గ్రంథం బైబిల్ గ్రంథం, మన దేవుడు యేసయ్య, మన గమ్యం పరలోకం. నీ తీర్పు వేరు. వాళ్ళది ధవళ సింహాసన తీర్పు అయితే నీది న్యాయపీఠపు తీర్పు. అర్థమైందా? టోటల్ నీ లైఫే వేరు. నువ్వు వాళ్ళ మార్గంలోకి వెళ్ళొద్దు. కొంతమంది తమకిష్టం వచ్చినట్టు బ్రతకడానికి ఆశపడతారు, దేవుడిది సఫలం చేయలేదని వేదన పడతారు. ఎట్లా కుదురుతుంది? కుమారుడా, నీవు నీకిష్టం వచ్చినట్టు సుఖమును అనుభవించితివి. లాజరు అక్కడ యాతన పడ్డాడు, అందుకే అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. నీకిష్టం వచ్చినట్టు బతికిన నువ్వేమో అగ్నిలో యాతన పడుతున్నావు అన్నాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు నీకిష్టమైన త్రోవలలో నడుస్తూ, నీకిష్టమైన త్రోవల్లో నిలుస్తూ, దానిలో నాకు సఫలత కావాలని కోరుకుంటే చేజేతుల నిన్ను నాశనానికి దేవుడు అప్పచెప్పమని కోరుతున్నావు. ఎట్లా ఒప్పుకుంటాడు? ఎట్లా నీకు సఫలం చేస్తాడండి? కాబట్టి నా చిత్తమిదిగో ఇది, నీ ఇష్టముగా చేయు, నా ఇష్టమిక గాదది. నా ఇష్టం ఇదిగో దేవా, ఇది నీ ఇష్టముగా చెయ్యి, నా ఇష్టమిక గాదది అన్నాడు.
తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతింప్రవహింపజేయను శక్తి నీయుమి. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి, ఎంత అద్భుతమైన సమర్పణ. ఇష్టాన్ని కూడా అప్పచెబుతాడు. పెదవులు తీసుకో, చేతులు తీసుకో, పాదాలు తీసుకో, నా తనువు తీసుకో నాయన, నా దినములు తీసుకో, నా క్షణములు తీసుకో, అంతా నువ్వే ఇలయ్యా. బా, ఎక్కడో ఉన్నాడు అసలు ఆయన, కొండ మీద కూర్చున్నాడు, మనమేమో కొండ కిందే ఉన్నాం. వెళ్ళిపోయాడు, టాపులోకి ఎక్కాడు. ఆ మాట అంత ప్రతిష్టలోకి వచ్చేసాడు భక్తుడు అంటే, శిఖరాగ్రమున ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ. మనమేమో ఇంకా ఫస్ట్ మెట్టు కూడా ఎక్కడాన్ని కుస్తీలు పడతా ఉన్నట్టు వెళ్ళిపోయాడు. ఎక్కాలి మనం కూడా, ఆ మెట్టుకు చేరాలి. దానికోసం దేవుణ్ణి అడగాలి. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించ. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవునికి మహిమ. చెప్పండి గట్టిగా. కాబట్టి పాపుల మార్గాన నిలవద్దు. అంటే పాపుల మార్గం అంటే తెలుసు కదా, విశాల మార్గం, ఇష్టం వచ్చినట్టు నడవద్దు. నా ఆజ్ఞలను నీవు గైకొనే ఎడల ఎట్ట పడితే అట్ట బతకవు, ఏది పడితే అది మాట్లాడవు, ఏది పడితే అది చెయ్యవు, ఎట్లా పడితే అట్లా ఉండవు. నా ఆజ్ఞలు నిన్ను కంట్రోల్ చేస్తాయి, నా మాటలు నిన్ను కట్టడి చేస్తాయి. దేవోక్తి నిన్ను కట్టులో నిలుపుతుంది. దేవోక్తి అనేది లేకపోతే, దాన్ని పట్టించుకోకపోతే నువ్వు కట్టు లేకుండా తిరుగుతావు. నువ్వు ఒక కట్టుబాటులో, ఒక కట్టడిలో, ఒక క్రమంలో నువ్వు బ్రతకాలంటే దేవోక్తి కావాలి, అంటే దేవుని మాట కావాలి. నా మాట తీసుకోవాలి, నా ఆలోచనలో నువ్వు ప్రయాణం చేయాలి, నా ఇష్టాన్ని నెరవేర్చాలి. ఆ దిశగానే నీ కోరిక, వాంఛ, ప్రార్థన, ప్రయాస ఉండాలి. దేవునికి మహిమ. ఓ చిన్న మాట చెబుతానండి. నా కొడుకు నా దగ్గరికి వచ్చి, నాన్న నీకు ఏది ఇష్టమో అడుగు నాన్న, నేను చేస్తాను అన్నాడు అనుకోండి. లేకపోతే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నీ బిడ్డగా నేనున్నాను, నీకేది ఇష్టమో అడుగు నాన్న, నేను చేస్తాను అని నేను మా నాన్న అన్నాను అనుకో, మా నాన్న వెంటనే నాకు మటన్ బిర్యానీ కావాలి నాయన, నాకు 1,00,000 రూపాయల డబ్బులు కావాలి నాయన అని అట్లాంటి అడుగుతాడా? ఒక మాట చెప్పండి, నిజంగా చెప్పాలంటే నాన్న ఇష్టం ఏంటి? నాన్న తెలివి కలిగిన నాన్నైతే ఏమంటాడు తెలుసా? దగ్గర తీసుకొని ముద్దాడి,
ఎంత మంచి మనసురా అనేది. నా ఇష్టాన్ని అడుగుతున్నావా బిడ్డ? నా ఇష్టాన్ని కోరుతున్నావా? నువ్వు క్షేమంగా ఉండటం కంటే నాకు ఇష్టమైంది ఏముందిరా? నువ్వు ఆనందకరంగా ఉండటం కంటే నాకు ఇష్టమైంది ఏముందిరా? నీకేది ఇష్టమో అని అడుగుతున్నావే, చెప్పునానా? ఖచ్చితంగా తీరుస్తా, చెప్పు. అది నువ్వు తీర్చేది కాదులేరా. నాకు ఇష్టం, నా ఇష్టం ఏంటో నువ్వు తీర్చేది కాదు. ఏం కాదు నాన్న, ఏదైనా సరే తీరుస్తా నాన్న అంటే నిజంగా నాన్న, మన పరలోక నాన్న ఏమంటాడు తెలుసా? నీ ఇష్టములు, నీ క్షేమములు నెరవేర్చుటయే నాకు ఇష్టం. యేసయ్య చెప్పాడు, నీ ఇష్టము నెరవేర్చుట నాకు ఇష్టం. కావాలంటే చూడండి, మీరు యోహాను సువార్త 15లో అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచున్న ఎడల మీకేది ఇష్టం అడగండి. యేసయ్యా, మా ఇష్టాన్ని అడుగుతున్నావా? మా ఇష్టాన్ని అడుగుతున్నావా? అదేంటయ్యా, నాకు ఇది ఇష్టం, మీరు ఈ ఇష్టం చేయండి అన్నయ్యా, ఆజ్ఞాపించు, శాసించు తండ్రి. రై, నాకు ఇది ఇష్టం రా, మీరు ఇది చేయండి అని శాసించు తండ్రి. అలా కాకుండా నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచుంటే మీకేది ఇష్టం అడగండి. యేసయ్యా, నా ఇష్టం తీర్చడం నీకు అంత ఇష్టమా? నిజమండి ఇది. దేవుడు, మీరు మారు మనసు పొంది బాప్తీసం పొందారు, ఇక మీరు మీ ఇష్టాలు ఏం తీర్చను నేను. మీరు ఏది ఇష్టపడ్డారు నేను తీర్చును. మీరు పలావ్ గిలావ్ అడగకూడదు, నేను పెట్టను. మీరు బిర్యానీ అడగకూడదు, నేను పెట్టను. మీరు మంచి వస్త్రం అడగకూడదు, నేను ఇవ్వను. మీరు మంచి గృహం అడగకూడదు, నేను ఇవ్వను. చూడండి, ఆయన మన నాన్న, మన ఆత్మ సంబంధమైన విషయాలకే కాదు. ఏమో మరి కొంతమంది భక్తుల అనుభవాలు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ నేను చెబుతున్నా నా మట్టుకు నేను ఆయన ఇష్టాన్ని వెతకటం మొదలుపెట్టిన కాడ నుంచి ఆయనకి ఇష్టమైనవి చేయాలి, ఆయన సంతోష పెట్టాలి, ఆయన ఆనంద పెట్టాలి. ఇది చేస్తే ఆయన ఆనందపడతాడు, ఇలా ఉంటే ఆయన సంతోషపడతాడు, ఇలా ఉంటే ఆయన ఆనందపడతాడు, ఇలా చేస్తే ఆయనకి ఇష్టం అని నేను ఆయన ఇష్టాలు వెతుక్కుంటూ ఉంటే విచిత్రం, నేను అసలు అడగని నా ఇష్టాలన్నీ ఆయన తీరటం మొదలుపెట్టాడు. నేను ఆయన ఇదిగో నాకు ఇది ఇష్టం, ఇది తీర్చని నేను అడగను. నా ఇష్టం ఏదో గుర్తుపడతాడు, దాన్ని నెరవేర్చి నాకు ఇస్తాడు. యేసయ్యా, ఇది నేను నిన్ను అడగలేదు కదా, అడగకపోయినా నువ్వు ఇష్టపడ్డావు గయ్యా, నువ్వు కోరుకున్నావు కదరా. నేను ఒక మాట చెప్పనా, నేను ఇష్టపడింది ఇంత అయితే ఆయన ఇంత ఇస్తాడు. ఇచ్చాడు కూడా చాలా విషయాల్లో. నేను ఇంత ఇష్టపడితే ఆయన ఇంత ఇచ్చాడు. పొంది చెప్పకపోతే అబద్ధీయుడిని అవుతాను, పొంది సాక్ష్యం ఇవ్వకపోతే మోసగాడిని అవుతాను. అందుకే చెబుతున్నాను, ఇంత ఇష్టపడితే ఇంత ఆయన చేశాడు. అనుకుంటా, నేను ఇది అడగలేదు కదా దేవా, నువ్వు నా ఇష్టాన్ని కోరుకుంటున్నావు నాన్న, నువ్వు నా మనసుని వెతుకుతున్నావురా. నేను ఇది చేస్తే సంతోషపడతాను, ఎట్లా ఉంటే సంతోషపడతానని నువ్వు ఆశ కలిగి ఉన్నావు చూడు, నన్ను సంతోషపెట్టాలని. అది నాకు ఎంతో ఇష్టమైంది. అందుకే నీకు ఆత్మ సంబంధమైన మేలు లేదు, నీ భౌతికంగా విషయాల్లో కూడా నేను నీ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, మనల్ని ఆయన ఎలా చూసుకుంటాడో మీకేం తెలుసు? తెలిసి ఉండొచ్చు, నాకు చాలా తెలుసు. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో తెనాలి రామకృష్ణ కవి అని ఒక కవి ఉంటాడు. విజయనగర సామ్రాజ్యానికి రాజు కృష్ణదేవరాయలు. ఇతను మంచి చమత్కారి. సరే, టైం అయిపోయింది, ఇప్పుడు కాదులే, కానీ ఈసారి ఎప్పుడన్నా చెప్తాను. ఈసారి ఎప్పుడన్నా చెప్తాలే, ఇంకా అసలు మెయిన్ పాయింట్ మిస్ అవుతానేమో డౌట్ నాకు. పర్లేదండి,
చెప్పేదా? దేవునికి మహిమ. ఓ రోజు సభ జరుగుతుంటే ఒక అతను వస్తాడు. అతను బహుభాషా కోవిదుడు. ఇతని దగ్గరకు వచ్చి ఓ సవాల్ విసురుతాడు. ఏ భాష అయినా అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి ఆ వ్యక్తి వచ్చి, మహారాజా, మీ దగ్గర మంచి చమత్కారులు ఉన్నారు, మంచి పాండిత్యం ఉందని తెలుసుకొని వచ్చాను. కవిత్వానికి, కవులకి మీరు పెద్దపీట వేస్తారని తెలుసుకొని వచ్చాను. తెలుగు భాషకు మీరు ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చారని తెలుసుకొని వచ్చాను. భాష పట్ల మీకు ప్రత్యేకమైన ఆసక్తి ఉందని తెలుసుకొని వచ్చాను. నేను బహుభాషా కోవిదుడిని. ఏ భాష అయినా అనర్గళంగా మాట్లాడతాను. నేను కొన్ని భాషల్లో మాట్లాడతాను. మాట్లాడిన భాషలను గుర్తుపట్టి నా మాతృభాష ఏదో మీరు చెప్పాలి. మీ వాళ్ళు ఎవరైనా చెప్పచ్చు. చెబితే నేను తెచ్చింది మీ బహుమానం ఇచ్చి వెళ్తాను. మీ ప్రాభవం, మీ గురించి ప్రజలు చెప్పుకోవటం రాజ్యాల్లో వినపడ్డది నిజమని ఒప్పుకొని సంతోషంగా నాకున్న దానిలో సన్మానించి వెళ్తా. చెప్పకపోతే నేను అడిగింది నాకు ఇవ్వాలి అని ఒక సవాల్ విసిరితే, సరే మరి రాజుగారు తప్పకుండా అన్నాడు. ఇక అతను మాట్లాడుతున్నాడు. ఏ భాష, అసలు అతని మాతృభాష అర్థం కానంత డెప్త్లో మాట్లాడుతున్నాడు. ఏ భాష అయినా సరే అవి వినేవాడికి అర్థం కాల. తడోకొకడు వచ్చి వింటున్నాడు, గమనిస్తున్నాడు. ఇది కష్టతరమే అని ఎవరు కూడా నేను చెబుతానని పూనుకోపోతే రాజుగారు తల దించుకుంటున్నాడు. పరువు పోతుంది. కరెక్ట్గా అదే టైంలో ఈ తెనాలి రామకృష్ణ కవి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి ఆ మ్యాటర్ మొత్తం తెలుసుకొని, మహారాజా నాకు సెలవు ఇస్తే నేను ఇప్పుడే అతని భాషను నేను చెప్పేస్తాను, మాతృభాష, అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు, చిటికలో చెప్పేస్తానంట. ఇతను ముందే చెప్పాను, కొంచెం చమత్కారి. అక్కడేమో రాజు ఘనతకి అవమానానికి చెందిన విషయం అది. కాబట్టి నా సెలవు ఇంకా ఎదురు చూడటం ఏంటి కవి, రెడీ, ఇప్పుడే కానివ్వన్నాడు. చెప్పండి అతని మాతృభాష ఏమిటో చెప్పండి అంటే, అయ్యా బహుభాషా కోవిదుడు గారు మాట్లాడండి అన్నాడు. అతడు రకరకాల భాషల్లో మాట్లాడుతూ ఉన్నాడు. అతని ముఖంలోకి చూస్తా కాలు దగ్గర ఒక్క తొక్కు తొక్కి గట్టిగా కాలుని నలిపాడు. వెంటనే అబ్బా 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 అన్నాడు అతను. అప్పుడు వెంటనే మహారాజా ఇతని మాతృభాష తెలుగు అన్నాడు. మాతృభాష తెలుగు. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు అందరు రకరకాల భాషల్లో మాట్లాడతారు, కానీ బాధ కలిగినప్పుడు మాత్రమే మాతృభాష వాడతారు. అంతేగాని బాధ కలుగుతున్నప్పుడు మాతృభాష అబ్బా అబ్బా అంటే తండ్రి వెంటనే భాషను మార్చి పప్ప అనరగా బాధ కలిగేటప్పుడు, డాడీ అనరగా అలవాటు అబ్బా అబ్బా. కాబట్టి మాతృభాషని గుర్తుపట్టాలంటే బాధలోనే. కాబట్టి అది అతని మాతృభాష అంటే వెంటనే అతను ఒప్పుకొని, మహారాజా నిజంగా ఇంత చమత్కారాలు ఉంటారని అనుకోలేదు, నిజమే నా మాతృభాష తెలుగు, ఇది కానీ అతను తెచ్చింది ఏదో ఇచ్చి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాడు. లేకపోతే అతడు అడిగిందంతా చేయాలి రాజు. సరే రామకృష్ణ కవి, నా పరువు నిలబెట్టావాయా అని ఎవరక్కడ చిత్తమా ఇతనికి బహుమానం ఇవ్వండి అంటే, ఒక దేశాన్ని ఒక పాత్ర నిండా బంగారు కాసులు నిండా నింపి అతనికి ఇస్తారు. నెత్తి మీద పెట్టుకొని వెళ్తుంటాడు. ఇక మధ్యలో జారి కొన్ని కింద పడతాయి. ఆ పాత్రలో కాసులు కింద పడతాయి. ఫుల్గా ఇస్తాడు. అలా సంతోషభరితుడు అయిపోయాడు కదా, ఫుల్గా ఇస్తాడు. కొన్ని కింద పడితే ఇతను ఆ నెత్తి మీద ఉన్న పాత్ర దించి ఆ కింద పడ్డ కాసులు ఆ కూర్చున్న మంత్రి, ఆ మిగిలిన కవులు, ఇంకా మిగిలిన వాళ్ళు అధికారులు వాళ్ళ సింహాసనాల కిందకి వెళ్తే వాటి కింద
వెతికి వెతికి వాటి కిందికి వెళ్ళి మరీ బోర్లబడి ఆ కాసులన్నీ ఏరుకుంటుంటాడు. చూసే వాళ్ళందరికీ చండాలంగా అనిపిస్తుంది. అది పాత్ర నిండా కాసులు ఇచ్చాను, ఏది రాజుగారికి కూడా. ఇంత కక్కుర్తి మాలోకమా? ఏదో ఓ 10-20 కాసులు కింద పడ్డాయి అనుకో, వాటి కోసం అంతసేపు పడి వెతుక్కోవాలా? డబ్బు విషయంలో ఇంత కక్కుర్తా రామకృష్ణ కవికి అని రాజు కూడా సిగ్గుపడతా ఉంటాడు. ఛీ అని ఇంకనన్నా మానుకుంటాడు. అంటే ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుక్కుంటూ ఉంటాడు. సింహాసనాలు జరుపుతుంటాడు, అటు ఇటు అంటుంటాడు. అన్నీ తీస్తూ ఉంటే వాళ్ళందరూ ఏవగింపుగా ముఖం పెడతారు. రాజుకి వెళ్ళి చూస్తారు, ఇతనికి వెళ్ళి చూస్తారు, ముఖం అదో రకంగా పెడతారు. వెంటనే ఇక రాజు ఉండబట్టలేక రామకృష్ణ కవి ఏం చేస్తున్నారు మీరు? పాత్ర నిండా నేను బంగారు కాసులు ఇచ్చాను, నాకు ఇవి చాలవు అంటే ఇంకొక పాత్ర ఇచ్చేవాడిని. ఎందుకంత కకుర్తిగా ప్రవర్తిస్తున్నారు? ఇప్పుడే సంతోషపెట్టారు, మళ్ళీ ఇప్పుడే బాధ పెడుతున్నారు. మానండి మీరు చేసే పని అన్నాడు. ఉండు మహారాజా అని ఇంకా వెతుక్కుంటూనే ఉన్నాడు. చివరికి రాజుకి కోపం తీవ్ర స్థాయికి వచ్చి వెళ్ళిపోయింది. ఆఖరి గట్టిగా గద్దించబోయేలోపు ఆఖరి కాసు కూడా చిక్కింది. అమ్మయ్య చిక్కింది అని తీసుకొస్తే రాజు, నేను చెప్తున్నా నీకు బుద్ధి లేదా? అడిగితే ఇంకో పాత్ర ఇస్తా కదా, ఎందుకు అంతసేటు వెతుక్కుంటున్నావు అంటే, మహారాజా ఈ బంగారం మీద వ్యామోహంతోనో ఈ డబ్బు మీద ఉన్న ఆశతోనో నేను వెతుక్కోలేదు. నాకు తెలుసు నేనంటే మీకెంతో ఇష్టం. నేను ఒక్క మాట కోరితే ఇలాంటివి నాకు 2 పాత్రలైనా మీరు ఇవ్వగలుగుతారని నాకు తెలుసు. కానీ ఈ నాణ్యం మీద ఎవరి బొమ్మ ఉంది అని అడుగుతాడు. మాదే అంటాడు. నాకు మీరంటే ఇష్టం రాజా. ఈ నాణ్యం కింద పడిపోయింది పోనీలే అంటే దాన్ని ఎవరన్నా కాలుతూ తొక్కితే అది నేను తట్టుకోలేను. నా రాజువు నువ్వు, నన్ను పోషిస్తున్నవాడివి, నన్ను బ్రతికిస్తున్నవాడివి, నా యోగక్షేమాలు కోరేవాడివి. చిన్న మాటకి నీకు నేను సపోర్ట్ చేస్తే నాకు ఇంత ఇచ్చిన వాడివి, మా అందరికీ తండ్రి లాంటి వాడివి. ఈ నాణ్యం మీద మీ 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 ముఖం ఉంది, ఎవరైనా దాన్ని పాదాలతో తొక్కితే నేను చూసి తట్టుకోలేను అంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి రాజుకి. కన్నీళ్లు పెట్టుకొని సింహాసనం దిగి వచ్చి ఆయనను గట్టిగా కౌగిలించుకొని, రామకృష్ణ కవి, మా పట్ల నీకు ఇంత ప్రేమ ఉందని, ఇంత ఇష్టం ఉందని నేను ఇంతవరకు గుర్తించలేదయ్యా. నీ ఎవరక్కడ? చిత్త మహారాజా, ఇతనికి 10 పాత్రల నిండా బంగారు కాసులు ఇవ్వండి, ఇంకా పెద్ద పాత్రల్లో ఇవ్వండి. ఇస్తారు. నిజమే కదా? ఒక రాజు మనసునే ఆ ఒక్క మాట అంత ఆకర్షిస్తే, దేవుని విషయంలో మనం ఇష్టాన్ని కనుపరిచినప్పుడు, దేవా నాకేం ఇష్టం నాయన, నా ఇష్టాలు పక్కన పెట్టేస్తున్నాను అయ్యా, నీకేది ఇష్టమో అది నెరవేర్చాలని ఆశపడుతున్నాను దేవా, నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి నేనున్నాను, నీ సంతోషమే నాకు కావాలి, నీ చిత్తమే నేను నెరవేర్చాలి, అందుకోసమే నా బ్రతుకుండాలి. నీ ఇష్టం నెరవేర్చినప్పుడు, నీ చిత్తం చేయనప్పుడు, నీ సంతోషాన్ని వెతకినప్పుడు నాకు ఈ జీవితమే వద్దయ్యా, నాకు ఈ బ్రతికే వద్దు, నాకు నువ్వు కావాలి. నన్ను ఈ భూమి మీద పుట్టించినందుకు నువ్వు సంతోషపడాలి, నీ చిత్తం నెరవేర్చానని నేను ఆనందపడాలి, నీ ఇష్టాన్ని నెరవేర్చాలి. నా నుండి అది జరగనప్పుడు నాకు ఈ జీవితం వద్దయ్యా. నువ్వు నా కుమారుడా నీ కోరిక ఏమిటిరా నువ్వు అడిగితే నేను ఇదే అడుగుతా దేవా, నా కోరిక ఏంటంటే నిన్ను సంతోషపెట్టాలి, నువ్వు సంతోషించే విధంగా బతకాలి, నీ ఇష్టాన్ని నెరవేర్చాలి. నా కోరిక ఇది. దీనికోసం నువ్వు నన్ను ఏమైనా చెయ్యి, కానీ నాకు ఈ కోరిక మాత్రం తీర్చయ్యా అనేది నా ప్రార్థన. నీ ప్రార్థన కూడా ఇదైతే సంతోషం. ఒకవేళ ఇది అయి ఉండకపోతే ఇక నుంచన్నా ఇలా అడుగు దేవుణ్ణి, తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు, మురిసిపోతాడు, సంతోషపడతాడు. రాజుల రాజు ఆయన. నేను ఎన్నోసార్లు నా దేవుని ముందు నేను చెప్పుకునే మాట ఇది. ఈరోజు కూడా, ఇప్పుడు కూడా నేను మనస్ఫూర్తిగా దేవుడిని అదే కోరుతున్నాను. నీ ఇష్టం నెరవేర్చినప్పుడు, నీ కోసం బ్రతకినప్పుడు, నీ చిత్తం చేయనప్పుడు, నీ సంతోషం నేను వెతకనప్పుడు నాకు ఈ జీవితం వద్దు ప్రభు. దేవునికి మహిమ. ఆయన ఇష్టాన్ని మనం వెతికినప్పుడు నువ్వు గుర్తించగలవు, నువ్వు కనుగొనగలవు.
నీ క్షేమమే, నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదకరమైన జీవితమే, నీ ఇహపర సౌఖ్యమే దేవుని ఇష్టమని గుర్తిస్తావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి. ఓకే, కాబట్టి సొంత ఇష్టాల్లో ప్రయాణం చేసే వాళ్ళ దారిలో నడవద్దు, నిలవద్దు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పరిశుద్ధుల బాటలో నిల్లు. అప్పుడు నీ ప్రయత్నం ఆయన సఫలపరుస్తాడు. ఇది సఫలం కావాలి, అది సఫలం కావాలన్న ఆలోచనే పక్కన పెట్టేసాయి. నేను చెప్పిన పాయింట్ నువ్వు కరెక్ట్గా నెరవేర్చు, నువ్వు చూస్తూ వస్తావు ఇక విజయాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పు. నువ్వు జయ జీవితాన్ని చూస్తూ వస్తావు, ఫలితాన్ని పొందుతూ వస్తావు. మూడవ మాట, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక. కొంతమంది ఉంటారు ఎగతాళి మాటలు మాట్లాడేవాళ్ళు, అపహాస్యం చేసుకునేవాళ్ళు. త్రోవను పోయేవాడిని పిలుస్తూ ఉంటారు, రా ఇటు కూర్చో, దా మాట్లాడదాం, పోదుగా లేదా కూర్చో అని పిలుస్తారు. పొద్దు పొడిచిన దగ్గర నుండి సాయంత్రం వరకు వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళ బతుకది, వీళ్ళ బతికిది, వీళ్ళది, వీళ్ళది, వాళ్ళది, వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా అని వాళ్ళ జీవితాలని, వీళ్ళ జీవితాలని, వాళ్ళ ముఖాలని, వాళ్ళ వేషాలని, వీళ్ళ వేషాలు అపహాస్యం చేసుకుంటూ బతుకుతారు అపహాసకులు. ఈ అపహాసకులు ఎంత ప్రమాదంలో ఉంటారో తెలుసా? నేను చెప్తున్నాను, క్రీస్తు బిడ్డలమైన మనము ఇతరులను అపహసించే స్థితిలో ఉండకూడదు. అపహాస్యాస్పదంగా అవతల వాడు కనిపించినా మిగిలినలాగా మనం అపహాస్యం చేయకూడదు. టైం అనుకోకపోతే ఇదే సందర్భంలో ఇంకో మాట చెప్తాను. రోజు పాస్టర్ గారు ఫ్యామిలీతో, ఈ విశ్వాసులు ఊరికే ఆయనతో మాట్లాడుతూ ఉంటే విసుగు చెంది విరక్తి పుట్టి ఒక వారం రోజులు వీళ్ళ కనపడకుండా పారిపోవాలి, చంపేస్తున్నారు రోజు అని ఫ్యామిలీని తీసుకొని కొంచెం దూరంగా ఒక ప్రాంతానికి వెళ్ళాడు. కాస్త మంచి పర్యావరణం, హోటళ్ళు అంత బాగుండేటువంటి ప్రదేశానికి. రియల్గా జరిగింది ఇది. ప్రశాంతత పాపం సేవకులకు ఉంటుందండి, కొద్దిగా ఒత్తిడిని బట్టి, పని ఒత్తిడిని బట్టి ప్రశాంతత. దేవునికి సమయం ఇవ్వాలి, సంఘానికి సమయం ఇవ్వాలి, అదే సమయంలో కుటుంబానికి కూడా సమయం ఇవ్వాలి. కాబట్టి భార్య బిడ్డను తీసుకొని వెళ్ళాడు. ఓ హోటల్లో కూర్చున్నాడు. హోటల్ ఎలా ఉంటుందంటే బిల్డింగ్ కాదు, ఓపెన్ హోటల్, కొంచెం అఫీషియల్గా ఉంటుంది. ఒక గార్డెన్ ఉంటుంది, మధ్యలో టేబుల్, చుట్టూ రౌండ్ చైర్స్, మధ్య మధ్యలో చెట్లు, బాగుంటుంది. కూర్చొని భార్య బిడ్డలతో కొంచెం సంతోషంగా ఆర్డర్ చేసుకున్నాడు ఏదో తిందామని. ఆర్డర్ చేసింది ఇంకా రాలా. అమ్మయ్య, ఇక్కడ నన్ను ఎవరు గెలిచారు, ప్రశాంతత దొరికింది అమ్మయ్య అనుకుంటున్నాడు. ఈలోపు ఒక ఆయన, ఒక పెద్ద ఆయన అక్కడక్కడ మాట్లాడుకుంటా ఆ టేబుల్ దగ్గర వాళ్ళని, ఈ టేబుల్ దగ్గర వాళ్ళని పలకరించుకుంటా వస్తున్నాడు. అమ్మ, వీడెవడో వస్తున్నాడు, నా దగ్గరికి కూడా వస్తాడేమో, కాసేపు నా దగ్గర కూడా మాట్లాడతాడేమో. టేబుల్ దగ్గర 1 నిమిషం 2 నిమిషాలు గడుపుతున్నాడు. ఇతను వచ్చి నాతో మీటింగ్ వేస్తాడేమో అని రాకుండా బాగుండు అనుకుంటున్నాడు. కానీ అతని టేబుల్ దగ్గర కూడా వచ్చాడు. అండి, వందనాలు, మీరు ఎక్కడుంటారు, ఏం చేస్తారు అంటే, నా సంగతులు వీడికి ఎందుకో అని మనసులో అనుకొని, నేను పాస్టర్నండి, నేను సేవ చేస్తాను, ఈరోజు ఫ్యామిలీతో ఇలాగ ప్రశాంతంగా వచ్చాను, ప్రశాంతత కోసం వచ్చాను అన్నాడు. ఓ సంతోషం. మనుషుల్ని తీర్చిదిద్దే వ్యక్తులు అన్నమాట, జీవితాలను మార్చేవాళ్ళు. వందనాలండి. పాస్టర్ గారు, మీకు ఒక కథ చెబుతానండి అన్నాడు. కథ? ఇప్పుడు నీ కథలే ఆడ వినేదిరా బాబు నేను. కథ అంటే నా దగ్గర ఎంత టైం తీసుకుంటుందో అని. అది అంటే పెద్ద కథ కాదు సార్, చిన్నదే, మీకు నచ్చింది కూడా. ఒక బాబున్నాడు, వాళ్ళ అమ్మకి పెళ్లి కాకముందే పుట్టాడు. ఎవరో వాళ్ళమ్మని అలాగా
పాడు చేసి కన్నారో లేకపోతే ఇంకో రకంగా కన్నారో తెలియదు. మొత్తానికి అలా పుట్టాడు బాబు. కొన్నాళ్ళకి వాళ్ళ తల్లి చనిపోయింది. వాడు ఒక్కడే ఉంటాడు. వాళ్ళ అమ్మ ఉన్నప్పుడే ఆ బాబుని అందరూ మీ నాన్న పేరేంటి అని అపహాస్యం చేసేవాళ్ళు. అబ్బో ఇదేదో సాడ్ స్టోరీ లాగుంది, ట్రాజడీ లాగుంది, ఏదో బాగానే ఉందని వినటానికి మొదలుపెట్టాడు. పాపం అబ్బాయి రోజు ఏడ్చుకునేవాడు. ప్రతి ఒక్కళ్ళు అబ్బాయిని చూస్తే తన తోటి వాళ్ళు పెద్దోళ్ళు అపహాస్యంగా రే మీ నాన్న పేరేంటి అనేవాళ్ళు. వాళ్ళమ్మ ఉన్నప్పుడు వాళ్ళమ్మ చెప్పుకునేవాడు, వాళ్ళమ్మ ఓదార్చేది. కొన్నాళ్ళకి వాళ్ళమ్మ చనిపోయింది. ఒంటరి మిగిలిపోయాడు. తెలిసిన వాళ్ళ దగ్గర బ్రతుకుతున్నాడు. స్కూల్కి వెళ్తే స్కూల్లో అదే అడిగేవాళ్ళు ఆ బాబుని, మీ నాన్న పేరేంటి అని. బజార్లోకి వెళ్తే అక్కడే అడిగేవాళ్ళు, మీ నాన్న పేరేంటిని. తన నాన్న ఎవరో తనకు తెలియదు. తన తల్లి తప్పు చేసిందో ఒప్పు చేసిందో మొత్తానికి తను పుట్టాడు. ఈ అవమానాలు తట్టుకోలేక ఆ బాబు చాలాసార్లు ఒంటరి కూర్చొని నేర్చుకున్నాడు, చచ్చిపోదాం అనుకున్నాడు. ఆఖరికి చర్చికి వెళ్తే చర్చిలో ఫాదర్ కూడా, సేవకుడు కూడా మీ నాన్న పేరేంటి అని అపహాస్యం చేసి అందరితో పాటు తను కూడా నవ్వేవాడు. చర్చికి వెళ్ళటం మానేశాడు, స్కూల్కి వెళ్ళటం మానేశాడు. రోజు ఇంట్లో కూర్చొని బయటికి ముఖం పెట్టాలంటే ఈ ప్రశ్న అడుగుతున్నారని మనస్సాక్షి కలిగిన ఆ బాబు ఏడ్చుకుంటూ ఉండేవాడు. ఓ రోజు ఆ చర్చిలో సేవకుడు మరి క్రొత్త సేవకుడు వచ్చాడని తెలుసుకొని ఆయనన్నా తనను ప్రేమగా పలకరిస్తాడేమో, అపహాస్యం చేయకుండా ఉంటాడేమో అని సేవకుడు మారాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. ఆ రోజు కూడా దారిలో అందరూ కనిపించినప్పుడు మీ నాన్న పేరేంటని అపహాస్యం చేశారు. ఏడ్చుకుంటానే వెళ్ళాడు. ప్రేయర్లో కూర్చున్నాడు. అక్కడ కనపడ్డ వాళ్ళు అపహాస్యం చేశారు. మీ నాన్న పేరేంటని మౌనంగా ఉన్నాడు. ప్రేయర్ అయిపోయింది. ఆ క్రొత్తగా వచ్చిన సేవకుడు అందరినీ పరిచయం చేసుకుంటున్నాడు. సంఘస్థులందరినీ పరిచయం చేసుకుంటున్నాడు. అందరినీ పరిచయం చేసుకుని అందరి సమక్షంలో నన్ను కూడా పరిచయం చేసుకున్నాడు. బాబు నీ పేరేంటి అని నా పేరు అడిగాడు. ఆ బాబు పేరు అడిగాడు. ఆ బాబు తన పేరు చెప్పాడు. ఈలోపు అలవాటుగా ఆ సేవకుడు ఆ బాబుని, నీ పేరు చెప్పావు బాబు, మీ తండ్రి పేరేమిటి అని అడిగాడు. అందరు అడిగే ప్రశ్న ఆయన కూడా అడిగేసరికి అందరు గొల్లున నవ్వారు. అపహాస్యానికి గురైన ఆ బాబు తలదించుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే ఆ సేవకుడు తేరుకొని ఇలా అన్నాడు, బాబు మీ నాన్న ఎవరో నాకు తెలుసు అని దగ్గరికి తీసుకొని ఆ బాబుని గుండెలకు హత్తుకొని, మీ నాన్న ఎవరో నాకు తెలుసు, నాకు చాలా పరిచయం అనేసరికి అందరూ ఒక్కసారిగా స్థాణువులో నిలిచిపోయారు, ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పుడు ఆ సేవకుడు చెప్పాడు, మీ నాన్న దేవుడు బాబు, మీ నాన్న దేవుడు, నువ్వు దేవుని బిడ్డవే అని ఆ బాబును ముద్దాడాడు. అప్పటి నుంచి ఎవరైనా ఆ బాబుని అపహాస్యం చేయాలని ప్రయత్నిస్తే మీ నాన్న పేరు ఏమిటి అంటే ఆ బాబు గర్వంగా చెప్పుకునేవాడు, మా నాన్న దేవుడు అని. ఆ తర్వాత ఇక ఎవరు అతన్ని మీ నాన్న పేరు ఏంటి అని అడగలేదు. ఆ బాబు పెరిగి పెద్దవాడై సంతోషకరమైన జీవితాన్ని జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. పాస్టర్ గారు కథ బాగుందా? పాస్టర్ గారి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. పాస్టర్ గారు అపహాస్యం చేయటం గొప్పతనం కాదు, అపహాస్యం పాలైన వాడిని ఆదరించడం గొప్పతనం. పాస్టర్ గారు అపహాస్యమైన వాడిని అందరితో పాటు మనం అపహసించటం కాదు, అపహాస్యానికి గురై అవమానం ఫీల్ అవుతున్న వాళ్ళని ఆదరించి ఓదార్చేవాడే దేవుని బిడ్డ. ఒకవేళ ఆ రోజు ఆ సేవకుడు ఆ అబ్బాయిని అలా ఆదరించకపోతే, ఆ అపహాస్యం నుండి తప్పించకపోతే రెండు జరిగాయి. ఒకటి, ఆ అబ్బాయి చచ్చిపోయి ఉండేవాడు, లేకపోతే ఒక సైకోగా మారుండి సమాజానికి కంటకుడుగా మారిపోయేవాడు. కానీ ఆ రోజు ఆ దేవుని సేవకుడు అలా మృదువుగా స్పందించి ఆ బిడ్డను ప్రేమించి అపహాస్యము నుండి తప్పించినందున
అపహాసకుల చేతుల నుండి కాపాడినందున అబ్బాయి గొప్పవాడయ్యాడు, ధన్యజీవయ్యాడు. మీరు కూడా అలాంటి దైవజనులుగా ఉండాలని కోరుకుంటున్నాను. పాస్టర్ గారు మిమ్మల్ని బాధ పెట్టానేమో అంటే, లేదు సార్, నా కళ్ళు తెరిపించారండి, చాలా మంచి మాట చెప్పారు సార్, ప్లీజ్ మీరు కూర్చోండి సార్ అంటే, మీరు ఏదో ప్రశాంతత కోసం వచ్చారు, నేనేదో ఏ మాటలు చెప్పి బాధ పెట్టాను, ఉంటాను పాస్టర్ గారు అని వెళ్తూ, పాస్టర్ గారు చిన్న మాట, ఆ అబ్బాయి మరి ఎవరో కాదు, నేనే అంటే అలానే చూస్తా కళ్ళల్లో నీళ్ళు గారిపోతా ఉన్నాయి సేవకునికి. ఉంటాను పాస్టర్ గారు, నిజంగా ఇది నా లైఫే, అబ్బాయి నేనే అని వెళ్ళిపోయాడు. కాసేపటికి తేరుకొని అంతకుముందు అవతల టేబుల్ దగ్గర మాట్లాడాడు కదా, ఆ మాట్లాడిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇప్పుడు నాతో మాట్లాడిన ఆయన ఎవరు అంటే, ఆయన మీకు తెలీదా, ఆయన నిన్నటి వరకు ఈ సిటీకి మేయర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన, అంతేకాదు ఇంకా పెద్ద పదవులు కూడా చేశాడు, చాలా గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి అని ఆయన గురించి చెబితే ఆశ్చర్యానికి గురవుతాడు. అంటే అపహాస్యం నుండి ఒక చిన్న బిడ్డని కాపాడినందువలన సమాజానికి దీవెనకరమైన పాత్ర అయ్యాడు. అపహాస్యానికి అప్పగించినప్పుడు ఎలా అయిపోయి ఉండేవాడు. సో అపహసించడం గొప్పతనం కాదు, అపహాసం పాలైన వాణ్ణి సైతం ఆదరించి, ధైర్యపరిచి, వెన్ను తట్టి, ప్రేమించి, ఓదార్చి నిలబెట్టడం గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక అన్నాడు. ఎక్కడ ఎవడు అవమానం పాలవుతాడా వాడిని అపహాస్యం చేద్దాం అనుకునే సైకాలజీ కొంతమందికి ఉంటుంది. నేను చెప్పనా, అపహాసకుల గతి ఎట్టిదో సామెతల గ్రంథం ఒక్కసారి మీరు తీస్తే ఒకే ఒక్క వచనం, ఇంక నేను ముగిస్తున్నాను. సంతోషంగా అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం చదువు. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా అది ఆలకించే పరిస్థితి ఎట్లుంటది? ఉపదేశాన్ని వినే పరిస్థితి ఉంటుందా? ఆఖరికి దేవుని వాక్యం చెబుతున్నా కూడా కూర్చొని అపహాస్యం చేసే రకాలను చూశాను నేను. నిజమండి, దేవుని వాక్యం దైవజనుడు చెబుతుంటే దూరంగా కూర్చొనో దగ్గరగా కూర్చొనో రన్నింగ్ కామెంటరీ చెప్పే రకాలని కూడా చూసి అపహాస్యం అని వెటకారాలు చేసి మాట్లాడే దరిద్రుల్ని చూశాను నేను. అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాస్యం చేసి ఆనందిస్తారు? చూడు మీ గతి ఏమైద్దో అని అంటున్నాడు. చూడండి, కింద చదువు. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోపడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. అరే అబ్బాయి, ఎదుటి వాళ్ళకి బాధ కలిగి వాళ్ళు బాధలు పడుతున్నప్పుడు మీరు అపహాస్యం చేశారు కదా, మీరు నవ్వుతున్నారు కదా. అవతల వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ గతి మీకు వచ్చింది. అప్పుడు నేను నవ్వుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత చదువు. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. గదు అపహాసకులందరూ అపహాస్యం పాలవుతారు. దేవుడే అంటున్నాడు, నేను నవ్వుతాను. దేవుడే అంటున్నాడు, నేను మిమ్మల్ని అపహాస్యం చేస్తాను. ఎంత దారుణమైన విషయమో చూడండి. కాబట్టి ఈ దరిద్ర గొట్టు మనస్సు మన దగ్గర ఎప్పుడూ ఉండకూడదు. అపహసించటం అనేది ఎంత ప్రమాదకరమైన తత్వమో గుర్తుపట్టండి. అపహాస్యం చేయడానికి ట్రై చేస్తే మనం అపహాస్యాల పాలవుతాం. లోకం చెప్పిన మాటగా దేవుడు చెప్తున్నాడు, దేవుడే అపహాస్యం పాలవటానికి మనల్ని అప్పగిస్తాడని రాసుంది. గతంలో చెప్పాను, కొంతమందిని చూశాను నేను, ఈ అపహాసకుల్ని. చాలా తక్కువ కాలంలో వాళ్ళ జీవితాలు రోడ్డు పాలయ్యాయి. అందుకే
అపహాసకులు కూర్చుండే చోటు కూర్చోవద్దు. దీనులను ఆదరించేవారు, దుఃఖపడుతున్న వారిని ఓదార్చేవాళ్ళు, పరిశుద్ధులు, నీతిమంతులు, వాక్యానుసారులు, ఆత్మీయులు కూర్చుండే స్థానం వెతుకొని అక్కడ కూర్చో. దుఃఖపడుతున్న వాళ్ళ దగ్గర కూర్చో, వాళ్ళని ఓదార్చు. ఎగతాళి చెయ్యకు, హేళన చేయకు, నవ్వకు, అపహసించకు. చెప్పు, దుష్టుల ఆలోచన దేవుని ఆలోచన. ఏ ఆలోచన? దేవుని ఆలోచనను అనుసరించి నువ్వు నడిస్తే నీ క్షేమం నది వలె వర్ధిల్లుతుంది. 2, పాపుల మార్గమున నిలవకుండా, సొంత ఇష్టాలు నిలవకుండా ఏ ఇష్టంలో ప్రయాణం చేయాలి? ఎవరి ఇష్టాన్ని వెతకాలి? దేవుని ఇష్టాన్ని. పాపుల మార్గం ఏది? విశాల మార్గం, సొంత ఇష్టం. మనం దేవుని ఇష్టం అనే ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలి. 3, అపహాస్యాలు చేయటం కాదు, అపహసించబడిన వారిని ఆదరించే వ్యక్తులతో మనం ఉండాలి. ఆదరించే వ్యక్తులంగా మనం ఉండాలి. సో ఈ 3 విషయాల్లో, ఈ 3 రకాల మనుషులతో మనం సహజీవనం చేయకుండా, సహవసించకుండా, వాళ్ళకు కొంచెం దూరంగా తొలగి దేవునికి సమీపమై మనం నడవగలిగితే, ఆ విధంగా మనం సాధన చేసుకోగలిగితే, ఆ విధంగా మనకి దేవుడు కృప చూపగలిగితే, అప్పుడు దేవుని యొక్క మాటల యందు ధ్యానముంచి ఆనందించటం అనేది జరిగిద్ది. అప్పుడు మనం చేయనదంతా ఆయన సఫలపరుస్తాడు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఎల్లప్పుడూ పచ్చగా వర్ధిల్లుతాం. దేవునికి మహిమ. అలాంటి కృప మనందరికీ, ఆ ఆశీర్వాదకరమైన అనుభవాల్లోకి నడిపించేటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. నీ ప్రతి ప్రయత్నం సఫలత దేవుని చేతుల్లో ఉంది. దేవుడు దాన్ని నెరవేర్చినట్లు నీవే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అపహాస్యం బ్యాచ్ను వదిలే, సొంత ఇష్టాల్లో ప్రయాణం చేసే మూర్ఖుల మార్గాన్ని వదిలే, పాపుల మార్గాన్ని వదిలే, దుష్ట ఆలోచనలు చెప్పి పాపానికి ప్రేరేపించి పాపపు ఆలోచనలు చెప్పి దుష్టక్రియలు రేపేటువంటి దుష్టుల ఆలోచనలను లక్ష్య పెట్టక దేవుని ఆలోచనల కొరకైన గడప దగ్గర కనిపెట్టుకో. ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థనతో సెలవు తీసుకుందాం. ప్రేయర్ త్వరగా లేట్ చేద్దాం. స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా, సర్వాధికారమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలపు వేళ ప్రభువా, నీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నైనా సఫలత ఎలా పొందాలని ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని ప్రభువా లేఖనం నుంచి మాతో మాట్లాడిన విధానం కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిండు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పాపుల మార్గంలో నిలువకని ప్రభువా, ఇదిగోనైనా తండ్రి దుష్టుల మార్గంలో ఉండకూడదని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. సొంత మనస్సాక్షి మోసం చేస్తుంది ప్రభువా. ఇదిగోనైనా మనస్సాక్షి మాట వినకుండా ప్రభువా, దేవుని మాట వినటానికి మా హృదయాలు ప్రేరేపించబడే కృప దయచేయండి. అలాగే సాతాను మాటకు లోబడకుండా ప్రభువా, సాతాను కల్పించే ఆలోచనలకు మేము లోబడకుండా ప్రభువా, నీ మాటకు లోబడే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దుష్టుల ఆలోచనలకు మేము లొంగకుండా ప్రభువా, నీ మార్గంలో నడిచే కృప దయచేయండి అయ్యా. ఇదిగో నీవు చెప్పే ఉపదేశాన్ని మేము గైకొని ఆ మార్గంలో నడిచే కృప దయచేయండి. రెండవదిగా పాపుల మార్గంలో ప్రభువా మేము ఉండకుండా ప్రభువా, పాపులు నిన్ను ప్రేరేపింపుగా ఒప్పుకోము అని ప్రభువా నీ వాక్యం సెలవిస్తూ ఉండగానైనా ప్రభువా, పాపులు కలిగించే ఆలోచనలు మేము నడవకుండా ప్రభువా, నీ మాటలు విని నీ మాటకు లోబడే కృప మాకు దయచేయండి. నీ ఇష్టాన్ని నెరవేర్చే వరంగా ఉంచండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభువా, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అయ్యా మాతో మాట్లాడి ఉన్నారు దేవా. అందరి వల్ల మేము ఉండకూడదు ప్రభువా. ఆత్మీయులైనటువంటి వారు ఎగతాళి చేసేవారుగా ఉండకూడదు ప్రభువా. ఇతరులను ఆదరించేవారుగా, కృంగిపోయిన వారిని లేవనెత్తేవారుగా, బలపరిచేవారుగా ఉండగలిగాని తప్ప ఇదిగో ప్రభా ఎవరిని అపహాసం చేసేవారుగా ఉండకుండా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి దేవా. అపహాసకుల నుంచి ప్రభా విడిపించి అనేక మందిని ఆదరించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి.
దయచేయమని దేవా, మీరు మమ్మల్ని ప్రభా బలపరిచారు, కృప చూపించారు దేవా. ఈ రాత్రి కాలపు వేళ ప్రభా మందరితో కూడా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ దాసుని వాడుకున్నందుకు నిండు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహాయ సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతుడికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని మాటలు విన్నారు కదా, జాగ్రత్తగా నడుచుకోండి. దేవుడే మనకు సహాయం చేస్తాడు. మీ అందరికీ వందనాలు. జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన సోదరులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మనందరికీ సహాయం చేయాలి. ఆమెన్, ఆమెన్. సెలవు.